హాయ్! హలో! అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు, అలాగే చూస్తున్నారు మన వాయిస్ మీ ఆర్‌జే మోనికాతో. ఈరోజు మనతో పాటు డాక్టర్ సౌమ్య గారున్నారు. అండ్ షీ ఈస్ ఎ డెంటల్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్. అండ్ తనిప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చేసారు. సో, లేట్ చేయకుండా అన్ని విషయాల గురించి నేనైతే తెలిసేసుకుంటాను. కానీ మీరైతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లైవ్‌ని షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎవరైనా మీరు క్వెషన్ చేస్తే, ఆ క్వెషన్స్‌ని నేను మేడమ్‌కి చెప్తాను. అండ్ మేడమ్ మీకు ఆన్సర్స్ ఇస్తారు. అండ్ నేను లేట్ చేయకుండా మేడమ్ దగ్గరికి వెళ్ళిపోతాను. హాయ్ మ్యామ్ నమస్కారం. హాయ్. హలో. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నాను. దట్స్ నైస్ మ్యామ్. మ్యామ్ డైరెక్ట్‌గా నేను కంప్లీట్‌గా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోకుండా అంటే డెంటల్‌కి సంబంధించిన క్వెషన్స్‌లోకి వెళ్ళిపోకుండా సరదాగా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నా. ఓకే. అండ్ మీ గురించి, ఫ్యామిలీ గురించి, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి అన్నది ఒకసారి డీటెయిల్స్ ఇస్తారా? ఓకే. ఆహ్, నేను ఆహ్, బీడీఎస్ వచ్చేసి రాజమండ్రి లెనోరా డెంటల్ కాలేజ్‌లో చేశాను. ఓకే. ఇంటర్న్‌షిప్ వచ్చేసి ఉస్మానియా డెంటల్ కాలేజ్ హైదరాబాద్, తెలంగాణలో చేశాను. నాకొక బాబు 2 ½ ఓకే. ఇయర్స్‌కి ధ్రువ కార్తికేయ వాడి పేరు. వాడు వాడు ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటాడు. వాడితోనే మోస్ట్ ఆఫ్ ది టైమ్ అయిపోతూ ఉంటుంది నాకు. ఓహ్! నైస్. నైస్. యాహ్! దట్స్ నైస్ మ్యామ్. అండ్ బాగా మీకు ఇంట్లో టైమ్ పాస్ అయిపోతుందా? ఈ కరోనా అందులోని కరోనా కూడా ఉంది కదా! ఆ! అంతే. మామూలుగా ఫుల్‌గా అయిపోతుంది. లైక్ వీడితోనే సరిపోతుంది మొత్తం. ఇంకా ఫుల్ ఆడుకోవడమే వీడి పని. యాక్చువల్లీ 2 అండ్ ఇప్పుడు స్కూల్‌లో ఏసేద్దాం అనుకున్నాం. ఈ టైంకి ఈ పాండమిక్స్. యాహ్! యెస్. సారీ. అంటే నేను మనీ వాయిస్ మళ్ళీ మీ అంటే కామెంట్స్ చదవాలి కదా! వేరే ఫోన్ నుంచి చేస్తున్నాననమాట. సారీ ఓకే. ఫర్ ది డిస్టర్బెన్స్. అండ్ యెస్. కమింగ్ టు మామూలుగా మనకి డెంటల్ గురించి వచ్చేసరికి క్వెషన్స్. కాస్మెటిక్ డెంటల్ సర్జరీస్ అంటే ఏంటండి? కాస్మెటిక్ డెంటల్ సర్జరీస్ అంటే బేస్డ్ ఆన్ స్మైల్ డిజైనింగ్ అన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళ స్మైల్ బేస్డ్ ఆన్ ద టీత్ అలైన్‌మెంట్, టీత్ అరేంజ్‌మెంట్ అది ముందుకి, వెనక్కి అది అలైన్‌మెంట్ బట్టి ఉంటుంది. సారీ. ఓకే. యాహ్! అది ఎలా డిజైన్ చేస్తాం, స్మైల్ ఎంత వరకు దాన్ని బెటర్ చేస్తాం అనే దాని మీద. ఓకే. ఓకే. సో, కాస్మెటిక్ అంటే కంప్లీట్‌లీ స్మైల్ రిలేటెడ్, టీత్ రిలేటెడ్ ఉంటుంది. అంతేనండి. ఆహ్, సో, ఇంకా ఏమైనా అంటే బేసిక్‌గా ఈ ఏదైతే లిప్ ఉంటుందో, ఆ లిప్‌ని కూడా ఏమైనా డిజైన్ ఆ! చేయడం జరుగుతుందా? ఓన్లీ లైక్ ఇంకా సర్జికల్ ప్రొసీజర్స్‌కి వెళ్తే ఆహ్, లైక్ లిప్ సర్జరీస్ వాటికి గూడా ఇంక్లూడ్ అవుతుంది. బట్ ఎస్పెషల్లీ డెంటల్ రిలేటెడ్ కాబట్టి సో, టే కొంతమందికి సైజ్ అండ్ లైక్ ఫ్రంట్ టీత్ సైజ్ పెద్దగా ఉంటుంది. చాలా చూడ్డానికి ఆల్మోస్ట్ ఫేస్‌లో చాలా ప్రామినెంట్‌గా ఆక్యుపైడ్‌గా ఉంటుంది. సో, అటువంటి వాళ్ళకి మేబీ కొంచెం అన్‌ఈజీగా అనిపించొచ్చు చూడడానికి. సో, అటువంటి దాన్ని ఒక పర్టిక్యులర్ షేప్ కింద చేయడం, ఎంతవరకు దాని మీద ఇంకా క్రౌన్స్ కూడా ప్లేస్ చేస్తారు. చెప్పాలంటే మోస్ట్‌లీ మన సెలబ్రిటీస్‌లో చాలా మందికి ఒరిజినల్‌వి ఉండవు. ఐ మీన్ లైక్ అవునవును. కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న తర్వాతే అంత ఆహ్, గార్జియస్ లుక్ వస్తుంది. వాళ్ళ అలైన్‌మెంట్ బట్టి, డిజైనింగ్ బట్టి. సో, ఇవి ఎస్పెషల్లీ ఎలా అంటే ఓన్లీ ఈ పైన సర్ఫేస్ ఆఫ్ టీత్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుందన్నమాట ఈ స్మైల్ డిజైనింగ్‌లో. ఇక్కడి ఓకే. ఓకే. సో, ఇక్కడ ఓకే. నుండి ఈ టీత్ వరకు మాత్రం మనం స్మైల్ చేస్తామనుకో ఇలాగా లైక్ ఇంతవరకు మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. సో, పైన సర్ఫేస్ మాత్రమే మోడిఫై చేయడం అన్నమాట. ఓకే. ఎవరికి ఓకే. కావాల్సినట్టు వాళ్ళకి మోడిఫై చేయడం. ఆ డిజైనింగ్ బట్టి ఉంటుంది. ఓహ్! దాన్ని కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అంటారు. ఓకే. అండ్ ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అని కూడా ఉంటుంది గదా! అంటే ఈ ఆ! ఈ సర్జరీస్ అన్నీ కూడా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. అవునండి. చాలా ఎక్స్‌పెన్సివే ఉంటాయి. బేస్డ్ ఆన్ అంటే లైక్ క్రౌన్స్ బట్టి ఉంటాయి. లైక్ మనం లైక్ 3 టైప్స్ ఉంటాయి. మెటాలిక్ జిర్కోనియం టైప్ ఆఫ్ క్రౌన్స్ ఉంటాయి. అంటే ఎంత స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్రౌన్ ఎంత వరకు ఉంటుంది అని చెప్పేసనమాట. ఎంత కాలం వస్తది. ఎంత యెస్. క్వాలిటీ టోటల్లీ సిరామిక్ ఉంటది. మెటల్ సిరామిక్ ఉంటది.
అండ్ కంప్లీట్లీ జిర్కోనియా ఉంటుంది. సో అవి ఎంతవరకు ఎంత స్ట్రెంగ్త్, ఎంత కాలం వస్తాయి, ఎంత అఫోర్డబుల్, అన్ని బెస్ట్ మీద ఉంటాయి. బేస్డ్ ఆన్ సెలెక్షన్ ఎవరికి తగినట్టు వాళ్ళు చూసుకుంటారు. యెస్. 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 అండ్ ఒక్కసారి మన వాయిస్ ప్రేక్షకులందరికీ హాయ్ చెప్పేస్తారా? హాయ్, హలో, మన వాయిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ లైఫ్. ఓహ్! ఇది ఫస్ట్ లైవా మ్యామ్ మీది? ఎస్, ఫస్ట్ లైఫ్. ఎప్పుడు ఓహ్! లైఫ్ అయితే గ్రేట్. అయితే నాకు అవకాశం వచ్చింది మిమ్మల్ని చేసేందుకు. ఒక ఎగ్జైట్మెంట్ లో ఉంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని. సో ఇప్పుడు ఏదైనా సరే వాట్ ఎవర్ ఐ నో గాడ్, నాకు భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అనుకుంటున్నాను. ఏదైనా సరే నాకు తెలిసిన ఏ మాత్రం ఈవెన్ 10% అది ప్రతి వాళ్ళకి ఉపయోగపడాలన్నది మాత్రమే నా ఉద్దేశం. సో ఈ లైవ్ ద్వారా అట్లీస్ట్ కొంతమంది ఒక కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటారు. సో డెంటల్ అని అనుకుంటున్నా. And with blessing of my faculty who teached me ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే somehow I'm here now. దట్స్ సో స్వీట్ మ్యామ్. సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి హాయ్ చెప్పినందుకు. అండ్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఒకసారి చదివేస్తాను. Okay. అండ్ హాయ్ మేడం అని రమేష్ గారు పెట్టారు. మాలిక్ గారు హాయ్ చెప్పారు. అండ్ హలో డాక్టర్ సౌమ్య గారు వెల్కమ్ టు మన వాయిస్ అని విఠల్ గారు పెట్టారు. సురేష్ గారు హాయ్ అని పెట్టారు. మీ పేరు నాకు తెలియలేదు. రెడ్డి అన్నది మాత్రం ఒకటే అర్థమైంది. కన్నడలో ఉంది. ఐ యామ్ వెరీ సారీ అండ్ హాయ్. అండ్ శ్రీనివాస్ గారు వెరీ యూస్ఫుల్ వర్డ్స్ మ్యామ్ అని చెప్పారు. అండ్ విచ్ టూత్ పేస్ట్ ఈజ్ యూజ్డ్ ఫ్లోరిడేటెడ్ ఆర్ నార్మల్ విచ్ పీపీఎం అని అడుగుతున్నారు గణేష్ గుప్తా కోట్ల గారు. ఫ్లోరిడేటెడ్ ఫ్లోరైన్ అనే విషయం వచ్చేసరికి యూజువల్ గా మనం సెన్సిటివిటీ వాటి టైంలో మాత్రమే ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ సెన్సోడైన్ టూత్ పేస్ట్, ఇవన్నీ ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్, ఇవన్నీ కూడా కొంచెం సెన్సిటివిటీ, ఏదైతే సెన్సిటివిటీ కాజ్ చేస్తుందో ఆ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి వాడే టూత్ పేస్ట్ అనమాట. సో ఇది యూజువల్ గా ఇటువంటి టైంలో సెన్సోడైన్ టూత్ పేస్ట్ ఫ్లోరిడేటెడ్, అండ్ ఇది క్యావిటీస్ కూడా ప్రివెంట్ చేస్తుంది. అరౌండ్ 2 to 4 ppm వరకు ఉంటుంది అందులో. అండ్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఏ పేస్ట్ సెన్సిటివిటీకి అండ్ వాటికి అంటే ఇట్ కన్సిడర్స్ సెన్సోడైన్ ఇవన్నీ వాడతారు యూజువల్గా. ఎస్. సో ఓకే చైతన్య కుమార్ గారు, డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లైవ్ షోస్ నేను ఇంకా మంచివి మీ ముందుకు తీసుకొని వస్తాం అందరం కూడాను. అండ్ మన వాయిస్ ఉన్నదే దానికి అందరినీ ఇలాగా మీకు చైతన్యపరచడానికే ఉన్నది. అండ్ హలో డాక్టర్ అని రాధా జోషిలా గారు పెట్టారు. అండ్ మేడం కరోనా టైం నడుస్తోంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఓకే, కరోనా టైం సీరియస్లీ అన్ఎక్స్పెక్టెడ్ న్యూ నార్మల్స్ ఆర్ హ్యాపెనింగ్. బయట అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఎప్పుడు ఎన్నడూ ఊహించని విధంగా ఉంది బయట పరిస్థితి. సో ఈ టైంలో మనకు ఉండాల్సినది అయితే కేర్, హెల్త్ కేర్, బాడీ కేర్, డెంటల్ కేర్, ఎవ్రీథింగ్ కేర్ హౌ మచ్. ఎందుకంటే అంత ఈజీగా మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పొజిషన్లో కూడా బయట పరిస్థితులు లేవండి. అలాంటి టైంలో మీరు ఎంతకైనా మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది, ఎంతవరకు దాన్ని చూసుకొని కాపాడుకుంటారనేది మాత్రమే ముఖ్యం. సో ఇన్ దట్ ఫస్ట్ వచ్చేసి మీరు ఫుడ్ గురించి మాత్రమే అడిగితే నేను ఫుడ్ గురించి చెప్పగలను. బెటర్ టేక్, ఎంత ఇమ్యూన్ డైట్ తీసుకుంటే అంత బెస్ట్. అంటే నాకు తెలిసి శాకాహారంలోనే ఎక్కువ వరకు విటమిన్స్ కానీ స్ట్రాంగ్ ఫుడ్ కానీ ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మనం తీసుకునే ఏదైనా సరే పాలకూరలు, ఆకుకూరలు కానీ అండ్ మన వెజిటబుల్స్ అన్నిట్లో కూడా బట్ అలాంగ్ విత్ దట్ ఈ టైంలో ట్రీట్మెంట్కి మెయిన్ సప్లిమెంట్ విటమిన్ సి కాబట్టి సో లెమన్ ప్రొడక్ట్స్ అండ్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రొడక్ట్స్ లైక్ ఆరెంజెస్ అండ్ ఆల్ అవి తీసుకోండి. అండ్ మల్టీ వైటమిన్స్ తీసుకుంటే బెస్ట్ ఎంతకైనా. సో మీ తీసుకునే ఫుడ్లో క్వాలిటీ లేదని మీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉంటే టేక్ మల్టీ వైటమిన్స్, అండ్ దానికి మించి ఆప్షన్ లేదు. ఓకే, అండ్ ఎంత వరకు జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తాను. లైక్
సో ఐ జస్ట్ రూల్డ్ అవుట్ అండ్ ఓకే 5 C's అన్నమాట. 5 C's టు ఫాలో డ్యూరింగ్ దిస్ టైం. బయటకు వెళ్ళినప్పుడు ఈ 5 C'లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ కాంటాక్ట్ అంటే మనం బయటకు వెళ్ళగానే మన చేతులు ఉరుకోవండి, ఎక్కడో ఒకటి ఏదో ఒకటి ముట్టుకుంటాం మనం. అటువంటి టైంలో మనం ఎంత కేర్ఫుల్ గా మనకు తెలియకుండానే ముట్టేసుకుంటాం. సో ముట్టుకున్న ప్రతిసారి మనకు కాన్షియస్ లో ఉండాలి. సో మనం పలానాది ముట్టుకుంటున్నాం, సో మనం పలానా ముట్టుకుంటున్నప్పుడు దాని మీద ఏదైనా ఇన్ఫెక్షన్ నుంచి కాన్షియస్ లో ఉండి ముట్టుకున్న ప్రతిసారి ట్రై చేయండి శానిటైజ్ చేసుకోవడానికి హ్యాండ్స్. దిస్ ఇస్ 1C, కాంటాక్ట్. సెకండ్ C ఇస్ కన్ఫైన్మెంట్. అంటే ఒక పర్టికులర్ మీరు బయటికి వెళ్ళారు, ఒక పర్టికులర్ రూమ్, క్లోజ్డ్ రూమ్ ఉందన్నమాట. క్లోజ్డ్ రూమ్ లో ఎంత గాలి బాగా విండోస్ ఉండి గాలి బాగా బయటకు పోయే ఏరియాస్ లో వైరస్ ఎక్కువసేపు నిలవదు, ఎయిర్ ఫ్లోకి బయటకు వెళ్ళిపోతుంది. సో కన్ఫైన్మెంట్ ఏరియాస్ అంటే పర్టికులర్ క్లోజ్డ్ రూమ్స్ లో మాత్రం ఉండడానికి కాస్త భయపడండి, బికాస్ అటువంటి ఏరియాలో వైరస్ ఏమైనా ఉన్నా ఎక్కువసేపు ఉంటుంది కంపారిటివ్లీ. సో కన్ఫైన్మెంట్ ఇస్ సెకండ్ థింగ్. థర్డ్ ఇస్ చాయిసెస్. మీరు బయటకు వెళ్ళడానికి మేక్ సమ్ చాయిసెస్. అంటే మీరు వెంటనే బయట, సపోజ్ నేను మార్నింగ్ వెళ్ళగానే నేను ఒక మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను, అది కాకుండా నాకు సమ్ ఇంపార్టెంట్ పని ఉంది దానికి వెళ్దాం అనుకున్నా, మార్కెట్ లాంటివి వెళ్దాం అనుకున్నా, కొన్ని పనులు ఉన్నప్పుడు కొన్ని డిలీట్ చేసేసేయండి, అన్నిటికీ వెళ్ళొద్దు. సెలెక్ట్ సంథింగ్ ఇంపార్టెంట్. అండ్ సమ్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ సమ్ మార్కెట్ లో ఎక్కువ రష్ ఉంటుంది, సో క్రౌడ్ లో ఈ టైంలో తిరగకూడదు. సో ఏ టైంలో అయితే డల్ గా ఉంటుందో అది క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళండి. మీరు తీసుకునే డెసిషన్స్ బట్టి, మీ చాయిసెస్ బట్టి డిపెండ్ కూడా అయి ఉంటుంది దాని మీద కూడా. Another C, this is third C, choices. And fourth C is care అన్నమాట. How much you care about yourself, that defines you. Care, health కేర్ కానీ వాట్ ఎవర్, ఎవ్రీ కేర్, మీరు ఎంత కేర్ తీసుకుంటారో అది మిమ్మల్ని అంత కాపాడుతుంది. ఇమ్యూన్ వైజ్ గా కానీ మీరు బాగుండండి, మీ కుటుంబంలో అందరూ బాగుండండి, బాగా తినండి, అది కేర్ అన్నమాట. లైక్ ఫిఫ్త్ వన్ ఇస్ క్రౌడ్స్ లో అసలు ఉండద్దు. క్రౌడ్ గా ఉందని తెలిస్తే దాని నుండి ఎంత దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే అంత దూరంగా వెళ్ళిపోండి. ఉన్న ఏరియాస్ లో మాస్క్ వేసుకోండి, వీలైనంత వరకు ఎవరిని ముట్టుకోకుండా ప్రయత్నించండి. ఇది ఒకటి మనం చెప్పాలి. 5C's I just want to tell everyone. ఈ 5C's లో కూడా హెల్త్ కేర్ వస్తుంది కాబట్టి మనం ఫుడ్ కేర్ ఎలా తీసుకుంటాం, ఫుడ్ అనేది హెల్దీ డైట్ తీసుకోవాలి, లెమన్ ప్రొడక్ట్స్ లైక్ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి టైంలో సాఫ్ట్ డ్రింక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే డెంటల్ వైజ్ గా ఇప్పుడు మీకు షల్ ఐ కంటిన్యూ? Yes, ma'am. Yes, of course, yes. డెంటల్ వైజ్ గా మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే అంత ఈజీగా ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా చేసేటట్టు లేదు బయట పరిస్థితి. సో Yes. మనం అలాంటి టైంలో ఏం చేయలేం. సో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ త్రీ డివిజన్స్ చేసింది ఓన్లీ డెంటల్ కి, డెంటల్ ట్రీట్మెంట్స్ కి మాత్రమే. ఏంటంటే ఫస్ట్ అన్అర్జెంట్, నాన్ అర్జెంట్ ఒకటి, సెకండ్ అర్జెంట్, థర్డ్ ది ఎమర్జెన్సీ అన్నమాట. ఇప్పుడు మనం డివైడ్ చేసుకుంటే నాన్ అర్జెంట్, అసలు అర్జెంట్ లేని విషయాలు ఏంటండి డెంటల్ ట్రీట్మెంట్స్ లో? క్లీనింగ్, అది అర్జెంట్ లేదు, పెద్దగా అవసరం లేదు. చిన్న చిన్న క్యావిటీస్, అది పెద్దగా అవసరం లేదు. ఫేస్ లో పళ్ళు బాగా కనిపించాలి, నవ్వు బాగా కనిపించాలి, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. అవన్నీ నాన్ అర్జెంట్ కిందకి వస్తాయి. అర్జెంట్ కింద చూస్తే పెయిన్ వస్తుందండి, నేను తింటుంటే తట్టుకోలేకపోతున్నా, లేకపోతే ఫుడ్ లాడ్జ్ అయిపోతుంది, ఇవన్నీ అర్జెంటే, ట్రీట్మెంట్ చేయాలి. కానీ దిస్ ఇస్ నాట్ టేకెన్ అస్ ఫస్ట్ ప్రియారిటీ అన్నమాట. సో ఈ టైంలో ఇలాంటి వాటి కోసం మాత్రం ఫ్యూ మెడిసిన్స్ తీసేసుకోండి ఇంట్లో వరకు. లైక్ మామూలుగా అయితే ఇన్ఫెక్షన్ ఉంటేనే మీకు పెయిన్ వస్తుంది, సో ఆ ఇన్ఫెక్షన్ కోసం వరకు దానికి ఒక యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ లాంటివి మైల్డ్ డోస్ లో, లేకపోతే ఎవరైనా రికమెండేషన్ తో తీసుకుని దాని ఇన్ఫెక్షన్ అక్కడక్కడ కంట్రోల్ చేసుకుని దాన్ని అలాగే మెయింటైన్ చేయడానికి ట్రై చేసేయండి. ఇదంతా ఎంతకాలం నడుస్తుందో అదంతా కూడా. సో దానివల్ల మీకు అది ఇంకా వరస్ట్ అవ్వకుండా ఉంటుంది సిచ్యుయేషన్. సో ఇది అర్జెంట్ కింద వస్తుంది సిచ్యుయేషన్. అర్జెంట్ అంటే పెయిన్ వస్తుంది, తట్టుకోలేనట్టు వస్తుంది, కానీ మీరు టాబ్లెట్స్ వాడితే తగ్గుతుంది. సో అటువంటి ఎష్యూరెన్స్ ఉన్న టైంలో టేక్ మెడిసిన్స్. మీరు హాస్పిటల్కి వెళ్ళినా అంతకన్నా ఏం చెప్పరు. ఎమర్జెన్సీ, కింద పడ్డారు, ఫ్రాక్చర్ అయింది, బ్లీడింగ్ వచ్చేస్తుందండి, పన్ను ఊడిపోయింది, దానంతది, అవన్నీ కొంచెం ఎమర్జెన్సీ. అలాంటి టైంలో ఏం చేయాలనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని ప్రోటోకాల్స్ ఇచ్చింది. ఏంటంటే మీకు చాలా సివియర్ గా ఉన్న కండిషన్స్ లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సల్ట్ చేయాలి ఒక డెంటిస్ట్‌ని ఎవరినైనా కన్సల్ట్ హ్మ్. చేయండి. కన్సల్ట్ చేసి అది ఎంతవరకు నెసెసరీయో తీసుకోండి. హ్మ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ కాంటాక్ట్ వచ్చేసి సలైవాతో మాత్రం చాలా ఉంటుంది. సో, అంత ఈజీగా డెంటిస్ట్ అండ్ పేషెంట్ కాంటాక్ట్‌లో వచ్చేంత అంత ఛాన్స్ లేదు ఈ టైంలో. సో, యెస్. ఎవరు అంత రిస్క్ తీసుకోరు. బట్ నిజంగా మీకంత ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వస్తే మాత్రం మీరు సలైవా కాంటాక్ట్ అసలవ్వదు. అండ్ ఇప్పుడు అసిమ్ప్టమాటిక్ కేసెస్ ఎక్కువున్నాయి కాబట్టి మీకు సింప్టమ్స్ ఉండకపోయినా మీకు పాజిటివ్ ఉండొచ్చు. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు నేను చాలా బాగున్నాను. బట్ చాలా సివియర్‌గా పెయిన్ వచ్చింది. ఎమర్జెన్సీ చాలా తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు అర్జెంట్‌గా డెంటల్ దగ్గరికెళ్ళాలి. సో, వెళ్తారు. వాళ్ళు చాలా కేర్ తీసుకుంటూ చేస్తారు. కానీ మీకేదన్నా మీ నుండి వాళ్ళకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో, యెస్. అందుకని మీ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలనమాట. ప్రికాషన్స్ ఏంటో మీకు తర్వాత చెప్తాను. ఈ యాహ్! ఎమర్జెన్సీ ఫేస్‌లో ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్‌ని తీసుకొని ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. ఎక్స్‌రే తీస్తారు. లోపల ఎక్స్‌రేస్ తీయట్లేదండి. చిన్న చిన్న ఎక్స్‌రేస్ ఉంటాయి. పళ్ళ లోపల ఎక్స్‌రేస్ తీయట్లేదు. బికాజ్ సెలైవరీ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి. మోస్ట్‌లీ ప్రిఫరబుల్లీ ఫుల్ మౌత్ ఎక్స్‌రేనే తీస్తారు. అది బయట నుండే తీస్తారు. ఈ ఓహ్! యాహ్! ఓపీజీ అని ఓపీజీ ఆర్ సీబీసీటీ ఇవి మాత్రమే తీస్తారు. సో, ఈ ఎక్స్‌రే ద్వారా కూడా మీకు కనిపిస్తుంది ఏమైంది ప్రాబ్లమ్ లోపల అవసరం ఉందా లేదా అని చెప్పేసని. హ్మ్. దాని తర్వాత మీకు ఒక కోవిడ్ టెస్ట్ గూడా చేయాల్సొస్తుంది. ఎందుకంటే మీకుందా లేదా అని ఒక రూల్ ఔట్ చేసుకోవడానికి. అది కూడా అయ్యాక కంప్లీట్ మెడికల్ అసిస్టెన్స్‌తో మీ మౌత్ సోడియం హైపోక్లోరైట్ మొత్తం సొల్యూషన్స్‌తో రిన్స్ చేసి అప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్ దెన్ అప్పుడు జేస్తారు. అప్పటి వరకు కేస్‌ని టచ్ చేయరు యూజువల్‌గా టైంలో. సో, ఎంతవరకు వీలైనంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండడం బెస్ట్ అన్నమాట. ఓకేనా? యెస్. యెస్ మ్యామ్. అండ్ అలాగే చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో బ్యాడ్ బ్రీత్ అన్నది అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాడ్ బ్రీత్ ఏంటంటే ఎక్కువగా మామూలుగా బయట ఆఫీసెస్‌లో గాని ఎక్కడైనా ఉండేటప్పుడు ఏదైనా వర్కహాలిక్స్ అయినప్పుడు వాళ్ళందరికీనేంటంటే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండదు. సో, వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో, లోపల అంతా కూడా మన తిన్న ఫుడ్ గాని లేకపోతే అన్ని వాటి వల్ల బ్యాడ్ బ్రీత్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో, దానికి ఎలాంటి ట్రీట్‌మెంట్స్ చేయొచ్చు? అంటే ఏం చేస్తే దాని నుంచి బయటపడగలం? ఓకే. బ్యాడ్ బ్రీత్‌ని చాలా కామన్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికీ ఉంటుంది. సో, ఇది కూడా ఒక ప్రికాషనే మనం. బ్యాడ్ బ్రీత్ ఈస్ నథింగ్ బట్ ఫుడ్ మనం తినేది అక్యుములేట్ అయిపోతుంది టీత్ మధ్యలో కానీ, అండ్ లోపల దాని సర్ఫేస్ మీద కానీ. సో, మనం చేసుకోవాల్సిందేంటి, ప్రతిసారి తిన్నప్పుడల్లా మౌత్ రిన్స్ చేసుకుంటూ ఉండాలి. సెవెరల్ టైమ్స్ మౌత్ వాష్‌తో. అలా రిన్స్ చేస్తూ ఉండాలి. పర్టిక్యులర్ బ్రషింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. మోస్ట్‌లీ బ్యాడ్ బ్రీత్ మాత్రమే కాదు. బ్యాడ్ బ్రీత్ లీడ్ టు గమ్ ప్రాబ్లమ్స్ లీడ్ చేస్తది. సో, గమ్ ప్రాబ్లమ్స్ కూడా పన్ను ఊగేంత వరకు తిరగదీస్తదనమాట. అంత దూరం వెళ్తాయి. సో, బ్యాడ్ బ్రీత్ ఈస్ ఎ వెరీ ఇనీషియల్ స్టెప్. సో, చాలా ఇనీషియల్ సింప్టమ్ అనమాట. ఇక్కడ నుండి మోస్ట్‌లీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ ఔట్ జేసుకోవాలి. సో, బ్యాడ్ బ్రీత్ రాకుండా ఏం జేయాలి? అంటే ఎప్పుడు చెప్తున్నా కదా, తిన్న ప్రతి మీల్‌కి 3 మీల్స్ ఉన్నాయనుకో, మనం 3 పూట్ల తింటున్నాం. తిన్న ఒక హ్మ్. పావుగంటకి కూడా ప్రతిసారి మౌత్ వాష్‌తో రిన్స్ చేసుకుంటుండాలి. ఒక 1 మినిట్ పాటు రిన్స్ చేస్తూ ఉండాలి. రిన్స్ చేసిన తర్వాత డైలీ ట్వైస్ బ్రష్ చేసుకోవాలి. బ్రష్ వచ్చేసి 2 మినిట్స్ చేయాలి బ్రష్. 2 మినిట్స్ హ్మ్. బ్రష్ చేసుకోవాలి. అండ్ చాలా వరకు బ్రషింగ్ టెక్నిక్స్ అవగాహన ఉండదండి. బ్రషింగ్ టెక్నిక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి యాంటీరియర్ టీత్ ఇక్కండి ఇక్కడ వరకు. సో, ఈ ఫ్రంట్ టీత్ అనమాట. ఫ్రంట్ యెస్. టీత్ పైనుండి కింద వరకు మీరు చూస్తే ఇవి పైనుండి కింద వరకు ఇలా పొడుగ్గా ఉంటాయి. సో, యాహ్! ఈ టీత్‌కి ఇక్కడ వరకు టీత్‌కి మనం ఇలా నిలువుగా బ్రష్ చేయాలి. పైనుండి కిందకి, పైనుండి కిందకి. ఓకే. ఓకే. ఇలా 20 టైమ్స్ చేయాలండి.
అప్పుడు ఇక్కడి ఈ ఏరియాలో వరకు అక్యుములేషన్ కానీ లైక్ ఇన్ఫెక్షన్ ప్రోన్ కానీ ఏదైనా కూడా రెడ్యూస్ అవుతుంది, ఛాన్సెస్ రెడ్యూస్ అవుతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఏరియా క్లీన్ అవుతున్నట్టు మనం తెలియక ఇలా బ్రష్ చేస్తాం. అప్పుడు Yes. చాలా ఏరియాస్ మనకి తెలియని ఇలా ఇక్కడిక్కడ ఉన్న ఏరియాస్ అవి క్లీన్ అవ్వవు. దాని వల్ల కూడా మనకి తెలియకుండా మనకి చాలా రోజుల నుండి మిగిలిపోయినది ఏమైనా ఉన్నా అవన్నీ వల్ల బ్యాడ్ బ్రీత్ వస్తుంది. అండ్ బ్యాక్ టీత్ వచ్చేసి ఇవి సి షేప్ లో చేయాలి. ఇక్కడ నుండి సి షేప్ లో 20 టైమ్స్ చేయాలి, ఇక్కడ ఇటువైపు సి షేప్ లో 20 టైమ్స్ చేయాలి. అండ్ లోపల కూడా అంతే, లోపల కూడా పైనుండి కిందకి చేయాలి. కర్వ్ టైప్ లో పైనుండి కింద మాత్రం చేయాలి ఫ్రంట్ టీత్, లోపల కూడా అంతే కింద నుండి పైకి చేయాలి. ఇటువంటి పద్ధతుల్లో చేసి 2 టైమ్స్ చేయాలి. అండ్ ప్రతిసారి తిన్న ప్రతి 15 మినిట్స్ కి కూడా మౌత్ వాష్ చేసుకుంటూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మనం తగ్గించుకోవచ్చు. బ్లీడింగ్ గమ్స్ కానీ అండ్ ఈ బ్యాడ్ బ్రీత్ కానీ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు. కొంతమందికి బ్యాడ్ బ్రీత్ అనేది ఓన్లీ ఈ టీత్ మీద క్లీన్ గా ఉండకపోవడం వల్ల మాత్రమే కాదు, అది కాకుండా కూడా సమ్ ఇన్నర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఓకే. లైక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు నిజంగా వాళ్ళు బాగా తొమ్ముకుంటున్నా కూడా వాళ్ళకి బ్యాడ్ బ్రీత్ వస్తుంది బికాస్ ఆఫ్ ఇండైజెషన్ ఫుడ్ వల్ల అనమాట. అటువంటిది రూల్ అవుట్ చేసి, అది ఎవరు యూజువల్ గా ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కేజ్ వాళ్ళల్లో ఉంటాయి, సమ్ 40-50+ అండ్ చాలా రేర్ గా చిన్న వాళ్ళల్లో ఉంటాయి. సో అటువంటి రూల్ అవుట్ చేసుకుని వాళ్ళకి అర్థమైపోతుంది డే టు డే టైం మనం తింటున్న వెంటనే వాళ్ళకి ఎప్పుడు తిన్న ప్రతిసారి ఏదో అనీజీనెస్ కానీ తినకపోతే నీరసం ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటున్నప్పుడు దాన్ని రూల్ అవుట్ చేసుకుని పర్టికులర్ గ్యాస్ టాబ్లెట్స్ అవి వాడితే సో దాని వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది, అది కూడా రూల్ అవుట్ అయిపోతుంది. ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి టీత్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, చాలా మందికి గ్యాప్స్ ఉంటాయి టీత్ మధ్యలో. ఆ గ్యాప్స్ ని ఎలా ఫిల్ చేసుకోవచ్చు? గ్యాప్స్ ఫిల్ చేయడం అంటే యాక్చువల్లీ గ్యాప్స్ అనేవి ఒక రీజన్ వల్ల రావు, చాలా రీజన్స్ వల్ల వస్తాయి అన్నమాట. లైక్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇందాక సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల తినే పదార్థం పన్నుకి మధ్యలో ఇరుక్కుపోయి అది స్లోగా ఈ పన్నుకి ఆనుకున్న చిగురుకి అంటుకుంటుంది. చిగురుకి రక్తస్రావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చిగురు నుండి రక్తం వస్తుంది. ఎందుకంటే ఈ పన్ను స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇట్ కెన్ విత్ స్టాండ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఫర్ ఫ్యూ డేస్ అట్లీస్ట్. బట్ ఈ గమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ కాంట్ విత్ స్టాండ్. సో వెంటనే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటున్న ఏరియాస్ కాబట్టి గమ్స్ వెంటనే ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. ఈ గమ్స్ కింద ఏదైతే ఉంటుంది బోన్ ఉంటుంది లోపల, సో ఈ ఇన్ఫెక్షన్ గమ్స్ నుండి బోన్ వరకు రీచ్ అవుతుంది. అప్పుడు బోన్ చాలా స్ట్రెందీగా ఉన్న బోన్ స్లోగా అరగడం స్టార్ట్ అవుతుంది. ఆ బోన్ అరగడం స్టార్ట్ అయిన తర్వాత ఆ బోన్ అరుగుతుంది అనుకోండి, మేజర్ సపోర్ట్ ఆఫ్ దిస్ టీత్ తగ్గుతున్నట్టే కదా. సో అది తగ్గుతుంది అంటే టీత్ యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయి టీత్ మూవ్ అవడం స్టార్ట్ అయితే ముందుకి వెనక్కి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టీత్ మధ్య గ్యాప్స్ రావడానికి ఇది వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. ఇన్ఫెక్షన్ లైక్ ఈ గమ్ ప్రాబ్లమ్స్ వల్ల రావడం టీత్ గ్యాప్స్ గమ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది ఈ విధంగా ఉంటుంది. ఇది కాకుండా ఆర్థో ట్రీట్మెంట్స్ వల్ల కొంతమందికి టీత్ గ్యాప్స్ వస్తాయి అనమాట. చిన్నప్పటి నుండే ఈ పెదవి పైన ఉంటుంది ఒక ఫ్రీనం అని చెప్పి, అది మనకి కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఫ్రీనం కింద వరకు ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ఫ్రీనం, ఇది కింద వరకు ఉంటుంది. ఉండడం వల్ల ఆ ఫ్రీనం ఏదైతే ఉంటుందో అది ఆ టిష్యూ అది కిందకి దూరి ఆ పన్నుని మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది అది కిందకి రావడానికి. సో దాని వల్ల ఫ్రంట్ టీత్ మధ్యలో గ్యాప్స్ వస్తాయి అన్నమాట. ఇది కాకుండా యూజువల్ గా కొంతమందికి మామూలుగానే టీత్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, అవి ఆర్థో ట్రీట్మెంట్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక రీజన్ వల్ల ఉండదు, చాలా రీజన్స్ వల్ల ఉంటాయి. ఏ రీజన్ వల్ల ఉంటుందనేది మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి. లైక్ క్లీనింగ్ చేస్తే కొంతమందికి గ్యాప్స్ సర్దుకుంటాయి, కొంతమందికి ఇక్కడ నుండి పెడతారు అన్నమాట, అప్లియన్సెస్ పెడతారు. లైక్ ఫిక్స్డ్ అప్లియన్సెస్, రిమూవబుల్ అప్లియన్సెస్. లైక్ ఇవి పెట్టడం వల్ల ఇవి 6 months to 1 year పెడతారు. అండ్ ప్రతి నెల ప్రతి 15 రోజులకి పిలిచి దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఆ అడ్జస్ట్ చేయడం వల్ల ఆ బోన్ కి ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేస్తుంది. ఏదైతే పెడతారో ఆ అప్లియన్స్ అనమాట, అది క్రియేట్ చేసి ఆ ఏరియాని మొత్తం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా
6 మంత్స్, 1 ఇయర్ వరకు జరిగి ఆర్థో ప్రొసీజర్స్ అన్నమాట. అయితే ఇలా ఇలా గ్యాప్స్ ఈ క్లోజ్ చేసి 1 ఇయర్ వరకు చూస్తారు. 1 ఇయర్ తర్వాత మొత్తంకి 1 ఇయర్ క్రితం ఉన్న ముఖం తర్వాత చాలా మార్పొస్తుంది. అది మళ్ళీ ఏమవుతుందంటే రిలాప్స్ అనేవి కూడా జరుగుతాయి కొన్ని. సో, అలాంటివి జరగకుండా కూడా రిలాప్స్ అవ్వకుండా రిలాప్స్ కోసం ఒక అప్లియన్స్ పెడతారన్నమాట. అది ఎక్కువ కాలం ఆ బోన్ అలా నిలవడానికి. దాన్ని గూడా ఒక కొన్ని నెలలు పెట్టుకొని ఉంచాలి. అలా ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ చేసుకుంటే ఆర్థో ట్రీట్‌మెంట్‌లో వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందన్నమాట. ఆర్థో ట్రీట్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ మెయింటెనెన్స్. మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాం అనేది. యెస్. యెస్. పిల్లల్లో గూడా ఉంటుంది. కానీ చిన్న పిల్లల్లో ఉండే గ్యాప్స్ వేరే ఉంటాయి. చిన్న పిల్లల్లో కూడా టీత్ మధ్య గ్యాప్స్ ఉంటాయి. అవి పాల పళ్ళ మధ్యనొచ్చిన గ్యాప్స్ మెయిన్ గ్యాప్స్ కింద మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఎందుకంటే పాల పళ్ళ మధ్య దీనికి పాల పళ్ళ మధ్యన వచ్చే గ్యాప్స్ ఏదైతే ఉంటాయో అవి పెద్ద పళ్ళొస్తాయి కదండీ! పాల పళ్ళు హ్మ్. పెద్ద వాటికి సరిపడా ప్లేస్ అది క్రియేట్ చేసుకుంటుంది ఆ పిల్లల నోట్లో. ఓకే. ఓకే. సో, ఓకే. అందుకే అక్కడ గ్యాప్ ఉంటుందంతే. ఓకే. అండ్ అలాగే అందరికి హాయ్ అండి. హాయ్. అందరూ చాలా మంది హాయ్ చెప్తున్నారు. ఎనీవేస్ క్రిష్ హాయ్. అండ్ యెస్, పై పన్ను కొంచెం పక్కకు తిరిగి ఉండటం వల్ల కింద పన్ను పక్క బుగ్గ చర్మానికి గుచ్చుకొని ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది. తగ్గటం లేదు. ఏం చేయాలి చెప్పగలరు? హ్మ్. పైన పళ్ళు తిరగడం వల్ల కొరుకుతున్నప్పుడు కింద పళ్ళు మేబీ సైడ్‌కి గుచ్చుకుంటుందేమో. యాహ్! మీవి పై పన్ను కొంచెం పక్కకు తిరిగి ఉండటం వలన కింద పన్ను పక్క బుగ్గ చర్మానికి గుచ్చుకొని ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. అంటే తినేటప్పుడు కరిచేసుకుంటూ ఉంటాం కదా! చాలా మందికి అది యెస్. యెస్. అలవాటుంటుంది. అంటే లైక్ మనకి అలైన్‌మెంట్ అంటే కంప్లీట్‌లీ జాని క్లోజ్ చేసి చూస్తారు యూజువల్‌గా. ఎందుకంటే అవును. మాట్లాడేటప్పుడు మామూలుగా ప్రతిసారి కూడా నార్మల్‌గా ఉంటాయి టీత్ చూడడానికి జస్ట్ ఓకే. అండ్ క్లెంచ్ చేసినప్పుడు వరస గాని ఆ తీర్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్ కింద తీసుకుంటారు. సో, హ్మ్. అలాంటి పక్షంలో ఏదైతే టీత్ పక్కకి తిరుగుతుందో దానివల్ల ప్రాబ్లమ్ వస్తున్నట్టు యూజువల్‌గా. అది లైక్ ఇలా ఉండాలి. అప్పుడే మనం తినే ఓకే. ఫుడ్‌ని గ్రైండ్ చేయగలదు. యెస్. యెస్. ఇదే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక టీత్‌నే ఫిక్స్ చేసుకుంటారన్నమాట. అంటే పెట్టే పొజిషన్ కరెక్ట్ పొజిషన్ అని. అయితే అవును. పెట్టినప్పుడు మాత్రమే మనకు ముందు టీతా, వెనక టీతా ఏ టీత్ ప్రాబ్లమ్ ఉంటుందో తెలుస్తుంది. సో, వాళ్ళ జనరల్ టీలో ఇలా వాళ్ళు పెట్టినప్పుడు వెనక పళ్ళు ఇలా అయితే ఎప్పుడు పెట్టినప్పుడు మేబీ ముందు పన్ను గుచ్చుకుంటున్నట్టుంది. ఆహ్, ఒక కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఎక్కువ ఏరియా ఉందనుకో ఆ టీత్ ఏదైతేనా ఎక్కువ తిరుగుతుందనుకో ఈ టైంలో చేసే ప్రొసీజర్స్ కావు. మామూలుగా చెప్తాను. ఏదైతే టీత్ పక్కకి వంగి గుచ్చుకుంటుందన్నారు కదా! అది ఏమైనా ఎక్కువుందనుకోండి, అప్పుడు దాన్ని ట్రిమ్ చేస్తాం పైన సర్ఫేస్ వరకు. ఎనామెల్ ఉంటుంది కదా! ఓకే. ఓకే. స్లైట్‌లీ ఒక యెస్. 1 ఎనామెల్ తీస్తే ఏం కాదు. ఎక్కువ ఎనామెల్ తీస్తే మళ్ళీ సెన్సిటివిటీ వస్తుంది మీకు తెలుసు కదా! సో, యెస్. కొంచెం వరకు తీసి స ఆర్థో ట్రీట్మెంట్ ద్వారా సెటరేట్ చేసుకోవచ్చు. ఆర్థో ట్రీట్మెంట్ ద్వారా సపోజ్ అలాంటిది సెటరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వెనకున్న ప్రీమోలార్స్ 2 టీత్ ఉంటాయి. ఇక్కడొకటి 2 ప్రీమోలార్స్ ఉండే అందులో ఒక హ్మ్. ప్రీమోలార్ తీసుకొని గ్యాప్ క్రియేట్ చేసుకుంటారు. వెనక గ్యాప్ క్రియేట్ చేసుకొని ఒక అప్లియన్స్ పెడతారన్నమాట. ఒక క్లిప్ లాగా పెట్టి ఓకే. ఇక్కడ ఏదైతే ముందుకి వెనక్కి క్రౌడెడ్‌గా ఉంటుందో ఆ టీత్‌ని అది ఆటోమేటిక్‌గా పొజిషన్ అలైన్‌మెంట్ ఎలా ఉంటుందంటే ఆ గ్యాప్‌ని వెనక ఏదైతే పన్ను తీస్తారో చూసారా? ఆ గ్యాప్‌ని ఇది కవర్ చేసుకుంటుంది. ఆర్థో ఓకే. ఇవి ఆర్థో ప్రొసీజర్స్ కిందే వస్తాయన్నమాట ఇవి కూడా. ఓకే. ఓకే. సో, అది జస్ట్ ఎనామెల్ కొంచెం మనం షార్ప్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటారు. అంటే ఇప్పుడు మేబీ అది షార్ప్‌గా ఉండడం వల్ల గుచ్చుకుంటే గుచ్చుకు యూజువల్లీ రావు. సో, అది యెస్. రౌండ్ ఆఫ్ చేసి నార్మల్ అయితే ఓకే. సపోజ్ ఈ రౌండ్ ఆఫ్ చేసినా కూడా అది నార్మల్ స్టేట్‌కి రావట్లేదండి ఇంకా గుచ్చుకుంటుందంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే కరెక్ట్ ప్రొసీజర్. మోస్ట్‌లీ రౌండ్ ఆఫ్ చేసుకుంటే గుచ్చుకోవండి. రౌండ్ ఆఫ్ చేసుకోవడం ఓకే. ఏదైతే షార్ప్ ఏరియాస్ ఉన్నాయో అవి రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకుంటే నార్మల్ అయిపోతుంది. ఓకే. ఓకే. అండ్ నేను రాసుకున్న క్వెషన్‌ల కంటే మీరందరూ కూడా మీరు అడుగుతున్న క్వెషన్సే ఎక్కువైపోతున్నాయి. అండ్ ఎనీవేస్ మీ క్వెషన్సే ఇంపార్టెంట్ కాబట్టి సో, మీవన్నీ మొత్తం వ్యూవర్స్ ఎవరైతే క్వెషన్స్ అడుగుతున్నారో ఫస్ట్ ఆ క్వెషన్స్ కంప్లీట్ చేసేస్తాను. ఓకే.
అండ్ థ్యాంక్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మా కోసం కామెంట్ చేస్తున్నందుకు. అండ్ మీకైతే ఆన్సర్స్ దొరుకుతాయని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మేడం చాలా చక్కగా ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లనేషన్ అన్నది చాలా సూపర్‌గా ఇస్తున్నారు. బికాజ్ ఏదో చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు. నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చెప్తుంటే. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవ్రీవన్ అంటే అర్థం కాలేని వాళ్ళకి కూడా కంప్లీట్‌గా అర్థమయ్యి ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని తెలుస్తుంది కంప్లీట్‌గా. నార్మల్‌గా మనం ఇది చేస్తే సరిపోతుంది, చేస్తే సరిపోతుందంటే ఎవరికీ అర్థం కాదు. బట్ యెస్. యెస్. మీరైతే క్లారిటీగా అందుకే నేను ఆపట్లేదు మధ్యలో మిమ్మల్ని. నేను కూడా కొట్టట్లేదు. నేను నేను ఫ్లోలో మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నామో మీరు ఇంకా అడుగుదాం అనుకుంటారని వెయిట్ చేస్తున్నా. లేదు. లేదు. లేదు మ్యామ్. అదేం లేదు. మీరు చెప్పాల్సింది చెప్పండి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరేదైతే చెప్తున్నారో అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అందరికీ తెలియాల్సినవి. అండ్ లవంగాలు ఉన్న టూత్ పేస్ట్ వల్ల నిజంగా ఉపయోగం ఉన్నదా అని అడుగుతున్నారు. అండి కొన్ని టూత్ పేస్ట్‌లో చిన్నుల్లిపాయల ఆయిల్ అంటారు. కొన్ని ఉల్లిపేస్ట్‌లో లవంగాలు అంటారు. అంటే మీ టూత్ రకరకాల పేస్ట్‌లో ఉప్పుందా అని అడుగుతారు. అండ్ కొన్ని దాంట్లో లైక్ ఎలా ఉంటుందంటే హెయిర్ పెరగడానికి ఉల్లిపాయ వాడితే హెయిర్ పెరుగుతుంది. ఈ లవంగా పేస్ట్ వాడితే మొత్తం పళ్ళు క్లీన్ అయిపోతాయి. ఏవండీ ఏ పేస్ట్ అయినా సరే లవంగా వేసాడా, ఉల్లిపాయ వేసాడా అందులో ఫ్లేవర్ కోసం వేస్తారండి. ఆ ఫ్లేవర్ తగిలితే మీకు కొంచెం హాయిగా ఉంటుంది. మింట్‌గా, యెస్. ఫ్రెష్‌గా ఉంటుంది. మీ మార్నింగ్ అని వేస్తారు. అంతేగాని యెస్. దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు. జస్ట్ ఫ్లేవర్ మార్నింగ్ లేవంగానే ఒక లవంగా ఫ్లేవర్ చూస్తే వావ్! పేస్ట్ సూపర్‌గా ఉంది. ఎంత బావుంది అనిపిస్తుందన్నమాట. ఆ ఒక్క రీజన్‌తో అలా అని తినేకండి. ఏవండోయ్ మీరేవి తినేకండి పేస్ట్‌లేవి అలా చెప్పారు. యూజువల్లీ ఎవరైనా నన్ను క్వెషన్ అడుగుతారు. ఏ పేస్ట్ వాడాలి అంటే నాకు నవ్వొస్తుంది. ఏంటి ఫైనల్లీ వచ్చేసి బీడీఎస్ఎంత్ అయిపోయాక ఏ పేస్ట్ వాడాలన్న క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోవాలి నేనిప్పుడు. పేస్ట్ వాడడం ఏంటండి? ఏ పేస్ట్ వాడితే ముందు సెన్సిటివిటీ వస్తే యూజువల్లీ సెన్సిడైన్ అని రోజు మా టీమ్‌లో చెప్తారు. అదొక్క విషయం యెస్. కాకుండా ఏ పేస్ట్ వాడితే లవంగానా, ఉప్పా, దేనికం వస్తది. సిల్లీ క్వెషన్. ఓకే. అండ్ సమ్ కెమికల్ పేస్ట్ వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ ని హైడ్ చేసుకోవడానికి మాత్రమే లవంగా, ఉప్పు చెప్పాలంటే వాళ్ళు టూత్ పేస్ట్ లో ఉప్పు వేసారా, పప్పు వేసారా అవన్నీ వేస్ట్. బ్రష్ చేసుకున్న తర్వాత గమ్ మసాజింగ్ చేసుకోవాలి సాల్ట్ తో. యాహ్! సర్క్యులేషన్‌లో చేసుకుంటే మీకు గమ్ ప్రాబ్లమ్స్ యూజువల్‌గా రావు. ఇది విడిగా మీరు లవంగాని, సాల్ట్‌ని విడిగా వాడితే బెస్ట్ గానీ ఏదో పేస్ట్‌లో ఉందంటే ఏముండదు. సాల్ట్ యాహ్! మాత్రం ఎవ్రీ డే మార్నింగ్ బ్రష్ అయ్యాక ఒక 2 మినిట్స్ నేను చెప్పాను గదా! ఒక ప్రొసీజర్‌లో ఆ యెస్. ప్రొసీజర్ ఫాలో చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒక సాల్ట్‌తో మొత్తం సర్క్యులర్ మోషన్‌లో మొత్తం గమ్స్ అన్నీ మసాజ్ చేశారనుకోండి. సాల్ట్ ఏంటి ఆహ్, అది ఏదన్నా సరే సాల్ట్ కిల్ చేసేస్తది. లోపల ఇన్ఫెక్షన్‌ని ఐరన్ ఉండడం వల్ల. హ్మ్. మొత్తం ఇన్ఫెక్షన్ మొత్తం మీకు సాల్ట్‌ని నిజంగా సర్క్యులర్ మోషన్‌లో మొత్తం గమ్స్ అన్ని మసాజ్ చేస్తే మీకు బ్లడ్ బయటకొచ్చేస్తుంది. బ్యాడ్ బ్లడ్ దట్ ఈస్ నెసెసరీ థింగ్. అది వచ్చేసిందంటే మీకు ఇన్ఫెక్షన్ తగ్గినట్టే. ఆల్‌మోస్ట్ 50% ఇన్ఫెక్షన్ అక్కడ తగ్గినట్టే. సో, మీరు బయటకి ట్రీట్మెంట్స్‌కి వెళ్ళే లోపే మీరు ఇంట్లో సగం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చన్నట్టనమాట. సో, ఈ సాల్ట్‌తో మసాజ్ చేసుకోవడం అవన్నీ కూడా. అండ్ కొంతమంది కుకింగ్ ఆయిల్‌తో గార్గిల్ చేస్తారు. ఇవన్నీ కూడా అంతే అండి. వాటెవర్ గమ్స్‌కి మసాజ్ టైప్ అంతే. యెస్. అవి యెస్. ప్రివెన్షన్ అంతే. Yes, and some chemical pastries suffer an increased gastric, even sensitive, but 950 ppm is organic. గణేష్ గుప్తా గారు మీరు అడిగిన క్వెషన్ నాకు కూడా అర్థం కాలేదు. మేబీ మేడం మీకు అర్థమైందా ఏమైనా? లేదు అసలు అర్థం కాలేదండి. అంటే అవునా? నాకు సమ్ కెమికల్ పేస్ట్రీస్ సఫర్ అండ్ ఇంక్రీస్డ్ గ్యాస్ట్రిక్ ఈవెన్ సెన్సిడెంట్ బట్ 950 పీపీఎం ఈస్ ఆర్గానిక్ అని క్వెషన్ మార్క్ పెట్టారు. దట్స్ క్వెషన్ మార్క్ యాక్చువల్లీ. నాకు ఎనీవేస్ మంచి కామెంట్ కనిపించట్లేదు. సో, నేను ఆ! మీరు అడిగి ఇందులో కామెంట్స్ రావు. మనం యూజ్ చేస్తుంది జూమ్ కాబట్టి నేను అందుకే వేరే ఫోన్ పెట్టుకొని కామెంట్స్ చదువుతున్నా. ఓకే. ఓకే. అండ్ ఓకే. ఒక్కసారి గణేష్ గుప్తా గారు మీరు ఇన్ కేస్ కొంచెం క్లారిటీగా మీ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ఒకసారి చూద్దాం. చేయగలిగితే సో నేను అది మళ్ళీ ఒకసారి చదువుతాను. అండ్ కిడ్స్‌కి డెంటల్ హెల్త్ ఎలా తీసుకోవాలి మేడం? బ్రషింగ్ ట్వైస్ ఎ డే ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయొచ్చు మేడం అని అడుగుతున్నారు. ఓకే. కిడ్స్ అంటే నాకు ప్రతి ఒక్కటి నాకు తెలిసింది ప్రతీదీ చెప్పడం నాకు అలవాటు. అలా చెప్తాను. ఓకే. చిన్న పిల్లల నుండి పాలు తాగే పిల్లలుంటారు. యూజువల్‌గా అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ అవును. ఎక్కడొస్తాయి?
పాలు తాగే పిల్లలు కొంతమంది బాటిల్స్ నోట్లో పెట్టేసుకుని అలా రాత్రి పడుకొని పోతారు. సో, మీరు అవును. పాలలో షుగర్ ఏస్తారు. ఏదైనా సరే షుగర్ ఎక్కువ కాంటాక్ట్ టీత్ మీద ఉంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. టీత్ డికే అవుతాయి. క్యావిటీస్ వస్తాయి. మొత్తం యెస్. చాలా మంది పిల్లలకి ఒక కేరీస్ ఫార్మ్ అయిపోతుంది. చైల్డ్‌హుడ్ కేరీస్ యెస్. మొత్తం అవన్నీ కాజ్ చేసేది దాని వల్లే. సో, మరి చిన్న పిల్లలకి గూడా పాలు బాటిల్స్ నోట్లో పెట్టేసి అలా పడుకోబెట్టేసుకోకూడదు. అండ్ అదే గాదు వాళ్ళకి గూడా ఎప్పుడు షుగర్ కాంటాక్ట్స్ పెట్టేసుకోవద్దు నోట్లో. కొంతమంది కొన్ని జెల్లీస్ లాంటివి ఇస్తారనమాట. అది నోట్లో పెట్టి చీకుతూ ఉంటారు ఆళ్ళు. ఆహ్, అవును. అవును. అవి గూడా ఇవ్వగూడదు. అవి షుగర్ కాంటాక్ట్ ఎక్కువ టీత్‌లో ఉంటే టీత్‌ని కిల్ చేసేస్తది బాక్టీరియా. యెస్. సో, అది చూసుకోకుండా నువ్వు చూసుకోవాలన్నమాట. అంటే ఆ ఏజ్ నుండి. సో, ఆ ఏజ్ పిల్లలకి మీరు ఇంతింత టీత్ వచ్చినా సరే వాళ్ళకి బ్రష్ చేయలేము ఎలాగో. 1 ½ ఇయర్ వచ్చాక బ్రష్ స్టార్ట్ చేయొచ్చు మోస్ట్‌లీ 1 ½ to 2 ఇయర్స్ మధ్యలో. సో, ఆ ఏజ్‌లో కనీసం వాళ్ళు కొంచెం నడవడం వాళ్ళకంటూ యెస్. వాళ్ళేదో చేసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి. సో, వాళ్ళు మోస్ట్‌లీ నా కొడుకు కూడా లోపల బ్రష్ చేసుకున్నాడంటే పేస్ట్ తినడానికే బ్రష్ అడుగుతాడు. పె పె అంతే అంతే తప్ప బ్రష్ చేసుకోవాలని ఎవరు ఉండదు. మీరేం చేయాలంటే యూజువల్‌గా బ్రష్ వాళ్ళకిచ్చేసేయండి. అప్పుడు బ్రష్ పేస్ట్ కొంచెం వేసేసి వాళ్ళకిచ్చేసాడనుకో వాడే బ్రష్ చేసుకుంటాడు. నోట్లో పెట్టుకొని అయితుంటది. తర్వాత జస్ట్ మీరు తీసుకొని సర్ఫేస్ అన్నా క్లీన్ చేయండి కనీసం. అదొక ఆటలాగా. యెస్. యెస్. అదొకటి మనం చేయగలం. జస్ట్ పైపైన సర్ఫేస్ అట్‌లీస్ట్ మనకి అంటే మనకి ఎక్కువ ఫుడ్స్ తీసుకుంటాం కాబట్టి మనకెక్కువ హార్డ్ అయిపోతుంది లోపలున్న బాక్టీరియా. వాళ్ళకి చాలా సాఫ్ట్ డెబ్రిస్ ఉంటుంది ఉంటే మాత్రం. యెస్. యెస్. సో, దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. లైట్‌గా నోసరి ఇట్లా అంటే చాలు పోతది. సో, అదొక్కటి వాళ్ళని అనిపించినలా చేసి తర్వాత ఇంక బ్రష్ వాళ్ళకి ఏమైనా పర్వాలేదు. సో, యెస్. అదొకటి మనం చూసుకోవాలన్నమాట. సో, 1 ½ ఇయర్స్, 2 ఇయర్స్ నుండి వాళ్ళు బ్రష్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. మోస్ట్‌లీ డెంటల్ ప్రాబ్లమ్స్ పిల్లలకొచ్చేది చాక్లెట్స్ తినడం వల్ల. చాక్లెట్స్ అంటే స్టిక్కీ ఫుడ్స్ తింటారు కదండీ! నోట్లో ఎక్కువ కాలం అవును. ఎక్కువసేపు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్‌కి ఛాన్సెస్ ఉంటాయి. అవి లేకుండా చూసుకోవాలి. తినాలి చాక్లెట్స్. తినేసి వాటర్ తాగిచ్చేయాలి. తాగుతాం. గార్గిల్ చేయించేయాలి. అదొకటి చేయాలి. అంతే. మరి పిల్లలకి అంటే మాత్రం పాలు తాగే పిల్లలకి బాటిల్స్ అలవాటు చేయడం, ఇట్లాంటివి చేయడం వల్లే ఎక్కువ షుగర్ కాంటాక్ట్స్ ఉంది. టీత్ పాడైపోతుంది. అండ్ అండ్ చాలా మంది యాహ్! చెప్పు. చాలా మంది ఏంటంటే బ్రష్ మీద పేస్ట్ ఏదో మొత్తం పేస్ట్ అంతా బ్రష్ మీద వేసేసుకుంటారు. కాకపోతే బ్రష్ మీద పేస్ట్ ఇంత క్వాంటిటీ మాత్రమే వాడాలి. యాక్చువల్లీ అది చాలా ఎక్కువ మంది ఇలా బ్రష్ అంతా స్ప్రెడ్ అంటే చేస్తారు. మాకు మాకు చెప్తారు. చిన్న పీనట్ సైజ్ అన్నమాట. పల్లి ఉంటది గదా! యెస్. ఆ పల్లి ఆ! గింజంతా తీసుకోవాలట. యెస్. పేస్ట్ యెస్. అంతే వేసుకోవాలి. తెలియకుండా ఎవరైనా అంతే వేస్తారు. బట్ చాలా కంప్లీట్ బ్రష్ అంతా రాస్తారు. ఎనఫ్ అంతవరకు చాలు. బట్ దాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకోవడం, మనం దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటది. యెస్. అంతే. అంతే. అండ్ ప్లీజ్ ఎవరైనా ఒకవేళ బ్రష్ మీద నిజంగా అలాగే పేస్ట్ అంతటిని స్ప్రెడ్ చేసినట్టయితే అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ మీరందరూ తెలుసుకోవాల్సిందేంటంటే బ్రష్ మీద పేస్ట్ ఓన్లీ ఇంత క్వాంటిటీ మాత్రమే ఉండాలి. పల్లి లైక్ పీనట్ ఎంత ఉంటుందో అంత క్వాంటిటీ మాత్రమే వేసుకోవాలి. అండ్ దాన్ని వాటర్ పెట్టి చక్కగా ఒక 20 టైమ్స్ ఇప్పుడు మేడం ఏదైతే డైరెక్షన్స్ అవును. 2 చెప్పారో మినిట్స్ ఆ చేయాలి. డైరెక్షన్స్ 2 ఫ్రంట్ మినిట్స్ చేస్తే మినిట్స్ చేయాలి. ఫస్ట్ సరిపోతుంది. టీత్ వరకు పైనుండి కిందకి 20 సార్లు నిటారుగా. ఇక్కడ నుండి ఇక్కడి వరకు సి షేప్‌లో 20 టైమ్స్. ఇక్కడ నుండి ఇక్కడికి సి షేప్‌లో 20 టైమ్స్ చేయాలి. అండ్ లోపల గూడా అంతే. మోస్ట్‌లీ ఎట్లా అంటే బ్రష్ చేసినప్పుడు నీ టీత్‌లో అన్ని నీ నోట్లో ఉన్న అన్ని టీత్ ఏరియాస్ కవర్ అయ్యాయో లేదో చూసుకోవాలి. అంతే. అదొకటి అండ్ కొంచెం స్మూత్‌గా చేయండి. బర్రా 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 నో, బర్రా నో, నో. అస్సలు పెట్టొద్దు. అసలు అగ్రెసివ్ టూత్ బ్రషింగ్ వల్ల ఎన్ని కంప్లెయింట్స్ ఉంటాయి తెలుసా అండి? మనకు తెలియదు కొంతమంది బాగా తెల్లగా అయిపోవాలని చెప్పేసి. మీరు ఎవ్వరైనా సరే బ్రష్ చేస్తే మాత్రం తెల్లగా ఎవ్వరికవ్వవు. దేవుడు మనకి అవును. ఏ కలర్‌లో ఇచ్చాడో మన స్కిన్ కలర్ అలాగే ఉంటుంది. మన పళ్ళ కలర్ అలాగే ఉంటది. యెస్. అది యెస్. మారదు. మనం మార్చాం అనుకున్నది మారదు. అది ఇది టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ చూపిస్తారు అట్లుండదు. జస్ట్ యెస్. నార్మల్‌గా ఉంటుంది. సో, మనం ఏం చేయాలంటే ఉన్న దాంట్లో శుభ్రం చేసుకోవాలి అంతే. మనం స్నానం చేసినప్పుడు బాడీ ఎట్లా శుభ్రం చేసుకుంటామో అట్లా పళ్ళని శుభ్రం చేసుకోవాలి. అది ఎట్లా ఉంటదంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు చేసినప్పుడు నార్మల్‌గా చేయండి. స్మూత్‌గా చేయండి. గట్టిగా చేస్తే పైనున్న ఎనామెల్ పోతది. ఎక్కువ కాలం నువ్వు ఇట్లనే గట్టిగా బ్రష్ చేశారనుకోండి, పైనున్న ఎనామెల్ అంతా పోయి మీకు సెన్సిటివిటీ స్టార్ట్ అయ్యి చిన్న ఏజ్‌లోనే తెలియని తలనొప్పి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో, యెస్. అది టెక్నిక్ ఫాలో అవ్వండి. తెలియకుండా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. బికాజ్ మనకి తెలిసింది డ్రాప్ అంతే. మనకు తెలియాల్సింది ఒక ఓషన్. యెస్. యెస్. అండ్ విఠల్ గారు మీరు అడిగిన క్వెషన్‌కి ఇప్పుడైతే ఆన్సర్ దొరికేసిందనుకుంటున్నాను. బ్రషింగ్ టైమ్ మాక్సిమం ఎంత ఉండాలి?
చాలా మంది ఎక్కువ టైమ్ చేస్తే క్లీన్‌గా ఉంటాయని ఫీలింగ్‌లో ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీకు మీ క్వెషన్‌కి ఆన్సర్ అయితే వచ్చేసిందని నేను అనుకుంటున్నా. అండ్ some chemical paste increase the gastric problem with chemical flavors. Even Sensodyne paste also. Sensodyne paste చెప్తాను. కూడా gastric. అంటే ఆయన Yeah. అంటున్న ఉద్దేశ్యం ఏదంటే పేస్ట్‌లో ఉండే ఏదైతే ఇప్పుడు కెమికల్స్ వాడతారు గదండీ! హ్మ్. Yes. ఇప్పుడు Yes. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం లారెల్ సల్ఫేట్ అంటే మామూలుగా ఇది మనం షేవింగ్ క్రీమ్‌లో ఉంటది, ఫేస్ వాష్‌లో ఉంటది. నురుగొచ్చే ఏ క్రీమ్‌లోనైనా, ఎందులోనైనా ఉంటుందది. అది Yes. Yes. ఉండాల్సినంత ఉంటుంది. అది ఎందుకు యాడ్ చేస్తారు ఒక పేస్ట్ లాంటి పదార్థంలో? ఆ ఫోమ్ రావడం వల్ల ఫ్రెష్‌నెస్ అండ్ మింట్ కోసం తప్ప దానికి పెద్ద ఉపయోగం ఉండదు. అది జస్ట్ ఒక సర్ఫాక్టెంట్ ఏజెంట్ అంతే. జస్ట్ దానివల్ల నురగ పెరుగుతుంది. ఒక్కటి తప్ప ఇంకేం లేదు. ఫోమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో, కొన్ని కెమికల్స్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అదే అడిగారాయన. అంటే కొన్ని Yeah. కెమికల్స్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఏ పేస్ట్‌లో అలాంటివేమి ఉండవంటే, ఎస్పెషల్లీ సోడియం లారెల్ సల్ఫేట్ అని ప్రతి దాంట్లో ఉంటుంది. దానివల్లే కొంచెం ఫోమ్ కాజ్ చేస్తుంది. ఫోమ్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ బబుల్స్. ఫోమ్ అంటే Yes. ఏంటంటే లోపల ఎయిరే లాక్ చేసుకుంటుంది బబుల్‌లో. అదే Yeah. కొద్దిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కాజ్ చేసేది. అది లేని టూత్ పేస్ట్ లేదనమాట. కంపారిటివ్‌లీ సెన్సోడైన్‌లో కొంచెం తక్కువుంటుంది. అండ్ ఉండాల్సిన దానికన్నా కంపారిటివ్‌లీ. బికాజ్ మెయిన్ రీజన్ సెన్సోడైన్‌లో ఏంటుంటుంది లైక్ ఫ్లోరిన్, సెన్సిటివిటీ తగ్గించడానికి ఇవే ఉంటాయి. సో, అందుకని కంపారిటివ్‌లీ తక్కువుంటుంది. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఓకే. అండ్ అదే ఆర్గానిక్ పేస్ట్ బెటరా? లేకపోతే ఆర్గానిక్ బెటరా? కెమికల్ బెటరా అని అడిగారు మీరు. ఆర్గానిక్ ఇస్ ఏదైనా మన పాతకాలం వాడిన డాబర్ టూత్ పౌడర్స్, అబ్రెసివ్స్ చాలా ఈ పేస్ట్ కన్నా అబ్రెసివ్స్ చాలా మేలుంటాయి. కానీ దాన్ని వాడే టెక్నిక్స్ ఉండాలనమాట. రఫ్ అండ్ అగ్రెసివ్‌గా వాడకూడదు. పౌడర్స్, టూత్ పౌడర్స్. ఈ ఆర్గానిక్ టూత్ పేస్ట్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాళ్ళ కంపెనీస్ కోసం ఐ గెస్. బట్ ఏదైతే అబ్రెసివ్స్ యూజ్ చేయడం వల్ల మంచి జరుగుతుంది. లైక్ టూత్ పౌడర్స్ వాడడం వల్ల పేస్ట్ వాడండి ఫర్ యువర్ నీట్‌నెస్, ఫ్రెష్‌నెస్ కోసం వాడండి. దాని తర్వాత టూత్ పౌడర్స్ వాడితే ఇంకా మంచిగా క్లీన్ అవుతుంది. టూత్ పౌడర్ యూ గాట్ ఇట్. టూత్ పౌడర్ యెస్. యెస్. వాడితే ఇంకొంచెం బాగా క్లీన్ అవుతాయి సర్ఫేసెస్ అంతే. బేసిక్‌గా అప్పట్లో అయితే అందరూ కూడా పేస్ట్ కంటా ఎక్కువగా పౌడర్సే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ దే ఇంకా విల్ బ్రష్ విత్ సమ్ అదే పుల్లలతో నీమ్ ట్విక్స్. నీమ్ స్టిక్స్ అవి వాటిలతో బాగా ఎక్కువగా దాన్ని క్లీన్ చేసుకునేవారు. దీన్ని పౌడర్‌లో పెట్టి క్లీన్ చేసుకునేవారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఈ మధ్య వచ్చాయి కానీ ఇవన్నీ అవే యెస్. చాలా బెస్ట్ చెప్పాలంటే. అంతగా ఎవరు పెద్ద వాడట్లేదు. ఈ మధ్య అన్ని ఆఫ్ కోర్స్. ఇన్‌స్టాంట్‌గా ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలి, పర్ఫెక్ట్‌గా ఉండాలి, తక్కువ టైంలో యాహ్! కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇట్లనే వస్తది. అండ్ సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్‌కి ఫేస్ యెస్. మోడిఫైడ్ అడ్వాన్స్డ్. యెస్. యెస్. అండ్ డాక్టర్ గారు మా మామగారు ఇప్పుడు కూడా లవంగాలు తింటా ఉంటారు. దీనివల్ల పళ్ళు రంగు మారుతున్నాయి. దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? లేదా? లవంగాలు తినడం వల్ల? నాకు తెలిసి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. లవంగా బికాజ్ లవంగాలు మంచివే కదా! అని నేను అనుకుంటున్నాను. మంచివి. ఇది కూడా లైక్ క్రేనొక్క పొడి ఇవన్నీ కూడా తింటారు. దాని ప్రాబ్లమ్ దాని కలర్ తీసుకుంటుంది టీత్ అంతే. ఇప్పుడు టీత్ ఏం తీసుకుంటుంది? టీ తాగుతూ ఉంటారు ఎక్కువ మంది. ఆ టీ స్టెయిన్ తీసుకుంటుంది. కాఫీ తాగుతారు. కాఫీ స్టెయిన్ తీసుకుంటుంది. సిగరెట్ యెస్. తాగే వాళ్ళకి టొబాకో థార్ ఆ స్టెయిన్ తీసుకుంటుంది. మనం ఏం ఎక్కువ తీసుకుంటే దాని స్టెయిన్ తీసుకుంటుంది. తెల్లగా ఉంటాయి యెస్. గదండీ! దాని రంగు యెస్. తీసుకుంటుంది. టీ తాగే వాళ్ళకి అర్థమైపోతుందన్నమాట. ఆఫ్ కోర్స్. అవును. వాళ్ళకంత ఏదైతే లైక్ వాటెవర్ క్లీనింగ్ చేసుకునే ఏరియాస్ ఉంటాయి అవన్నీ కూడా అది స్టెయిన్ తీసుకుంటున్నాం. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు లవంగా తీసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కంప్లీట్ యెల్లోయిష్ టీత్ అన్నది ఎక్కువగా వచ్చేస్తుంటది ఇవన్నీ ఎక్కువగా తాగడం వల్ల. అంటే అలాని కాదు. పర్టిక్యులర్‌గా ఏదైనా స్టెయిన్ తీసుకున్నా అంటే టీ, కాఫీ అండ్ సంథింగ్ ఎక్స్‌ట్రా ఆ స్టెయిన్ తీసుకుంటుందంటే దాన్ని క్లీన్ చేస్తే పోతుందని అర్థం. లాంగ్ కాకుండా క్లీన్ చేసుకుంటే పోతుంది. కానీ కొంతమందికి స్టెయిన్స్ వాడరు. కాఫీ, టీస్ ఏం వాడరు. కానీ నేచురల్‌గా స్టెయిన్స్ ఉంటాయన్నమాట. చూడడానికి వాళ్ళ టీత్ యెల్లోగా ఉంటాయి. ఆ రీజన్స్ వచ్చేసి ఫ్లోరోసిస్ ప్రాబ్లమ్స్ మీకు ఐడియా ఉంటుంది. మనం తీసుకునే నీరులో ఆహ్,
కొంచెం ఒక 5 ppm వరకు ఫ్లోరిన్ ఉన్నట్టయితే ఆ ఫ్లోరిన్ టీత్ తీసుకుంటుంది. చిన్నప్పుడు కూడా మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫ్లోరిన్ ఇంటెక్ ఎక్కువ ఉంటే పిల్లలకి ఫ్లోరోసిస్ వస్తుందంటారు. ఫ్లోరోసిస్ ఓకే. తీసుకుంటుందన్నమాట. ఫ్లోరోసిస్ వల్ల వస్తుంది. ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఎల్లోగా ఉంటుంది టీత్. కలర్ మారుతుంది. వాళ్ళు ఎంత క్లీన్ ఓకే. చేసుకున్నా మామూలుగా మనం డెంటల్ ట్రీట్మెంట్స్ లో క్లీనింగ్ చేసినా పోవు అవి. అవేంటిది యెస్. ఫ్లోరిన్ స్టెయిన్స్. వాటిని ఎలా తీస్తారు? బ్లీచింగ్ చేస్తారు. అవి కూడా బ్లీచింగ్ పౌడర్ మన బ్లీచింగ్ టెక్నిక్స్ ఉంటాయి. బ్లీచింగ్ చేస్తారు. దాంతో పోతుందన్నమాట స్టెయిన్స్. జస్ట్ స్టెయిన్స్ అది ఓన్లీ అది ఆ టైం వరకే కానీ మళ్ళీ అది రిపీట్ అవుతూనే ఉంటుంది కదా! ఆబ్వియస్‌లీ. మళ్ళీ అది కంటిన్యూ చేయడం వల్ల. ఇప్పుడు ఏదైతే వాళ్ళు తీసుకునే పదార్థాలుంటాయో లైక్ నో, కాఫీ నో, నో, నో. గాని, టీ గాని. ఆ ప్రొలాన్‌గా తీసుకుంటారు కదా! ఒకసారి తీసుకోరు. వాళ్ళు మీకు బాగా టీ అలవాట. ఎన్ని సార్లు తాగుతారు మీ టీ? రోజుకి 4, 5 సార్లు తాగుతాం. రోజు 4, 5 సార్లు తాగుతాం అంటే ఓ నెలకి ఎన్ని సార్లు తాగుతారు? ఇదంతా కలిపి స్టెయిన్ తీసుకుంటుంది టీ అంతే. దాని ఓకే. ఓకే. స్పెషల్ రీజన్ అంటే ఏం లేదు. అంతే వాళ్ళు తీసుకుంటుంది. అండ్ ఈ లవంగా కూడా పెట్టుకుంటారు గదా! హ్మ్. ఆహ్, టీత్ పెయిన్ వచ్చినా లవంగా పెట్టుకుంటారు. లవంగా బుగ్గ మీద అవును. పెట్టుకుంటే టీత్ అది దాని యొక్క మింట్ అండ్ స్ట్రాంగ్‌నెస్‌కి ఆ టీత్ పెయిన్‌లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అని పాత పద్ధతి. సో, యెస్. అది గూడా తీసుకుంటుంది. దాన్ని చూజ్ చేసినా గూడా దాని డార్క్ బ్రౌన్ కలర్ టీత్ తీసుకుంటుంది అంతే. నథింగ్. యెస్. యెస్. అండ్ మనకి ఆహ్, ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్రషెస్ వాడాలి? లైక్ హార్డ్ ఆర్ సాఫ్ట్ టూత్ బ్రషెసా అని అడుగుతున్నా. నో. సాఫ్ట్ వద్దు, హార్డ్ వద్దు. మీడియం బెస్ట్ అండి. యూజువల్‌గా అయితే మీడియం ప్రిఫరబుల్. యెస్. అండ్ సాఫ్ట్ వల్ల ఏమి పెద్ద యూజ్ ఉండదు. బికాజ్ ఆ! హార్డ్ వల్ల ఇంకా పెద్ద మనకి ఆ! కొత్త ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ అంతే. సాఫ్ట్ వల్ల యూజ్ ఉండదు. సో, మీడియం తీసుకుంటే మనం బ్రష్ చేయడానికి కొంచెం అంతే. కంఫర్టబుల్‌గా ఉంటుంది. అంతే. అంతే. Yes. Okay. So, dear doctor, can you give me suggestions for teeth infection and painful ఇట్స్ infection? Dear doctor, can you give me suggestions for teeth infection and painfulness? అంటే పెయిన్స్ వచ్చినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటి గురించి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రికాషన్స్ చెప్తున్నా కదా! ఈ టైంలో టీత్ ఇన్ఫెక్షన్స్, పెయిన్ ఏమొచ్చినా సరే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రమే. మనం ట్రీట్మెంట్‌కి ప్రొసీడ్ అవ్వడానికి ఏం లేదు కాబట్టి. సో, మనం ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటాం? మనం ఎవ్రీ మీల్ తిన్న ప్రతిసారి మౌత్ గార్గిల్ చేసుకోవడం, టీత్‌ని ఎంతవరకు జాగ్రత్తగా పెట్టుకోవడం అది చేస్తూ ఉండాలి. అండ్ దాన్ ఆహ్, ఫ్లాసింగ్ చేయాలి. ఫ్లాసింగ్ తెలుసు కదా! ఇంటర్ డెంటల్‌గా అంటే 2 పళ్ళ మధ్యలో కూడా ఇరుక్కుంటాయి. మనం మోస్ట్‌లీ క్లీన్ చేసుకోలేము. అటువంటిలో ఫ్లాసింగ్ అని ఒక 2 ఉంటాయి. మధ్యలో ఒక చిన్న థ్రెడ్‌లా ఉంటుంది. దాని ఇంటర్డెంటల్ ఏరియాస్ 2 టీత్ మధ్యలో కూడా వెళ్తుంది. ఆ Yes. Yes. ఏరియాస్‌లో కూడా క్లీన్ చేసుకోవడం అవుతుంది. అలా పర్టిక్యులర్‌గా రిఫైన్డ్‌గా ఎవ్రీ ఏరియాని క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి రావు. యూజువల్‌గా సపోజ్ నిజంగా ఒక ఇన్ఫెక్షన్ అయింది. లేకపోతే ఒక పెయిన్ ఓ టీతే పెయిన్ వస్తుంది బాగా. హ్మ్. మామూలుగా ఒక యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ట్రై చేయండి. ఫర్ ఎవ్రీ 4-6 అవర్స్ డోస్‌లో ఒక 3 డేస్ వాడండి. 3 రోజులు వాడండి. ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందంటే వెల్ అండ్ గుడ్. హ్యాపీ కదా! అప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి ట్రీట్మెంట్స్ కోసం పరిగెట్టనవసరం లేదు. అది గనుక తగ్గలేదంటే నెక్స్ట్ స్టెప్ మీరు ఆలోచించాల్సింది. అంతే తప్ప ఏం చేయలేదు. యెస్. అండ్ నేనే ఇంకా అడుగుదాం అనుకున్నాను. ఈలోపు విఠల్ గారే అడిగారు. బెల్లం తిన్నప్పుడు. అండ్ యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను. చాలా మందికి సెన్సిటివిటీ ప్రాబ్లమ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్‌లో వస్తుంది. ఒకళ్ళకి కోల్డ్ బెవరేజెస్ ఏమైనా తాగినప్పుడు కానీ, లేకపోతే ఐస్ క్రీమ్స్ తింటున్నప్పుడు కానీ, ఆర్ ఎల్స్ చాలా మందికి ఏదైనా హాట్ వాటర్స్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ ఉంటుంది. కొంతమందికి స్వీట్స్ ఎక్కువగా తింటే సెన్సిటివిటీ వస్తుంది. సో, వీటికి అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అండ్ అలాగే 2 మినిట్స్ వరకు ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకిలా జరుగుతుంది అని అడుగుతున్నారు. అయితే సెన్సిటివిటీ యూజువల్‌గా 2 రీజన్స్ వల్ల వస్తుంది. ఏంటంటే ఈ టీత్ మీద ఉన్న ఎనామెల్ వేరవ్వడం వల్ల, మొత్తం ఎనామెల్ పోవడం వల్ల. యాహ్! ఎనామెల్ అన్ని ఏరియాస్‌లో పోదు. యూజువల్‌గా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి అన్ని ఏరియాస్‌లో పోదు. కొంతమంది తెలియక ఎక్కువ గ్రైండింగ్ చేస్తారు. నైట్ గ్రైండింగ్స్ పళ్ళు కొరుకుతారు. యెస్. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కొరుకుతారు. యూజువల్‌గా అయితే స్ట్రెస్సే మెయిన్ కాజ్. సైకలాజికల్ స్ట్రెస్ ఉంటేనే టీత్ గ్రైండింగ్ చేస్తారు.
అలాంటి Yes. ఇంకా ఎక్కువ గ్రైండింగ్ ఉండడం వల్ల ఎనామిల్ ఈ ఎడ్జెస్ ఆఫ్ ద టీత్ లో ఎనామిల్ అంతా పోతుంది అంటే అలాంటి వాళ్ళకి నైట్ మాత్రమే పెట్టుకునే నైట్ గ్రైండింగ్ అప్లయన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి సిలికాన్ అప్లయన్సెస్ ఉంటాయి, అవి పెట్టుకుని పడుకోమంటారు డాక్టర్స్. అవి పెట్టుకుని పడుకుంటే మనకి గ్రైండ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దాంతో పాటు స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ఈ ఎనామిల్ పోవడం వల్ల సెన్సిటివిటీ ఒక రీజన్ అన్నమాట. ఎనామిల్ పోవడం అనేది మనం చూసుకోవాలి. చిన్నప్పటి ఏదైనా అయి ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ గమ్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఇందాక నేను చెప్పినట్టు ఈ ఏరియాస్ ఏదైనా సరే క్లీన్ గా పెట్టుకోకపోతే ఆ ఫుడ్ లాడ్జ్ అవుతుంది కదా, అది గమ్ కి కాంటాక్ట్ ఉండడం వల్ల గమ్ కి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ గమ్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల బోన్ లాస్ అవుతుంది, కిందున్న బోన్ లాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గమ్ పైకి వెళ్తుంది, ఈ పైన పళ్ళకి చిగురు పైకి వెళ్తుంది, ఈ కింద పళ్ళకి Mm. చిగురు కిందకి వస్తుంది. కిందకి వచ్చి లోపల రూట్స్ ఉంటాయి టూత్ లో, టీత్ కి Yes. పైన ఇచ్చేది కదా, కింద రూట్స్ ఉంటాయి అనమాట. రూట్ కి కూడా సెన్సిటివిటీ కాజ్ చేసే సిమ్టమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు బయట గాలి కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే ఈ రూట్ తో కాంటాక్ట్ వచ్చినా, అట్లీస్ట్ మీకు సడన్ గా చల్ల గాలి రూట్ కి టచ్ అయినా మీకు పెయిన్ వస్తుంది అనమాట. సెన్సిటివిటీ కాజ్ అది కాకుండా ఈ రూట్ ఎక్స్పోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, మీరు ఫస్ట్ నుండి గమ్స్ సరిగ్గా పెట్టుకోకపోవడం అనమాట. క్లీన్ గా పెట్టుకోకపోవడం, టీత్ సరిగ్గా పెట్టుకోకపోవడం, మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా సరే 2 రీజన్స్ వల్ల సెన్సిటివిటీ వస్తుంది. ప్రికాషన్స్ ఏం చేయాలి? సెన్సిటివిటీకి ఎనామిల్ అనేది పర్టికులర్ ఏరియాలో పోయిందనుకోండి, లైట్ గా సిమెంట్ కోటింగ్ వేయించుకోవచ్చు, ఆ ఏరియాలో సిమెంట్ కోట్ వేయించుకోవచ్చు. అండ్ సెన్సిడైన్ టూత్ పేస్ట్ వాడడం వల్ల ఏదైతే డెంటిన్ లోపల ఉన్న డెంటిన్ ఎక్స్పోజ్ అవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. సో అది కవర్ చేసుకోవడానికి సెన్సిడైన్ పేస్ట్ అది వాడుతూ ఉండాలి. అవి తగ్గించుకోవడానికి. ప్రివెన్షన్ కి ఏం చేయాలంటే కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ కోల్డ్ ఇవన్నీ ఎక్కువ తాగకూడదు, తినకూడదు. అండ్ దాని వల్లనే ఎక్కువ వేర్ ఆఫ్ అవుతాయి. ఎందుకంటే సడన్ గా యాసిడ్ ఫుడ్స్ తీసుకుంటే మనకి తెలియకుండా ఆ టీత్ లో చాలా ఏరియాస్ మనకు తెలియకుండా ఎఫెక్ట్ అవుతాయి. సో అది వేరే అయిపోతాయి, రియాక్షన్ అవుతుంది. అది అంత ఈజీ కాదు, తెలుస్తుంది మనకు. చాలా హాయిగా ఒక ఫీలింగ్ ఉంటుంది మనకు తాగినప్పుడు. కానీ దాని వల్ల ఈ అసిడిక్ ఫుడ్స్ అండ్ షుగరీ ఫుడ్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తాయి. అటువంటి ఫుడ్స్ ని ప్రివెంట్ చేసుకోవాలి. మెయిన్లీ ఎంతవరకు మనం ప్రికాషన్స్ తీసుకొని ప్రివెంట్ చేసుకుంటామో దాన్ని బట్టి సెన్సిటివిటీని మెయింటైన్ చేసినట్టు అనమాట. అంతవరకు మెయింటైన్ చేసుకుంటాం మన చేతిలో ఉన్నంత వరకు. సెన్సిటివిటీకి అయితే ఇది ఉంటుంది. మరీ ఎక్కువ సెన్సిటివిటీ ఉందనుకోండి, సపోజ్ టీత్ కి గమ్స్ కి మధ్యలో సెన్సిటివిటీ ఉంది, ఆ ఏరియాలో సిమెంట్ ప్లేస్ చేస్తారు యూజువల్ గా. అండ్ గమ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సెన్సిటివిటీ హైపర్ లెవెల్లో ఉంటుంది వెన్ ఈ గమ్స్ అన్ని కూడా పైన గమ్స్ పైకి, కింద గమ్స్ కిందకి వెళ్ళినప్పుడు. అది ఇంకా దానికి ఇంకొక ఆప్షన్ లేదండి, సెన్సిటివిటీ తగ్గడానికి ఇంకొక ఆప్షన్ లేదంటే అప్పుడు ఫ్లాప్ సర్జరీస్ చేస్తారు. ఏదైతే రూట్ ఎక్స్పోజ్ అయిందో పర్టికులర్ ఏరియా నుండే సెన్సిటివిటీ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఈ ఏరియాలో రూట్ మాత్రమే ఎక్స్పోజ్ అయినట్టు. సపోజ్ ఏరియాలో ఫ్లాప్ ని కట్ చేసి దాన్ని కిందకి లాగుతారు అనమాట. కిందకి లాగి మళ్ళీ రీస్టిచ్చింగ్ చేస్తారు. రీస్టిచ్చింగ్ చేసి దానికి హీల్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. హీల్ అయిన తర్వాత మీకు ఏదైతే కాజ్ వల్ల సెన్సిటివిటీ వస్తుందో కాజ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం, కానీ మళ్ళీ సెన్సిటివిటీ రాదు. ఇలా ఒక్కొక్క సెన్సిటివిటీ దాని రీజన్స్, అది దేని వల్ల వచ్చింది అనేది సెపరేట్ గా ఉంటాయి. దాని నుండి వచ్చే ట్రీట్మెంట్ సెపరేట్ గా ఉంటాయి. yes and very useful information అని కృష్ణ కార్తిక్ గారు పెట్టారు. థ్యాంక్ యూ, నైస్ ఇన్ఫో. థ్యాంక్ యూ చక్రి గారు. అండ్ హలో భరత్ గారు. అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావడానికి అందరికీ అలానే ఉన్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ అండ్ మోనికా జీ. యా, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చాలా మంది అలాగే చేస్తుంటారు. ఆఫ్ కోర్స్, yes, థ్యాంక్ యూ. అండ్ ఆర్గానిక్ గ్లిస్టర్ పేస్ట్ have 950 ppm fluoride paste is best big organic brand because I solve my teeth problem. గణేష్ గుప్తా కోట్ల గారు పెట్టారు. అండ్ ఆర్గానిక్ బ్రాండ్ యూస్ చేయడం వల్ల తనకి ఆ టీత్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. వెరీ గుడ్, కంగ్రాట్స్. అండ్ సెన్సోడైన్ టూత్ పేస్ట్ ఎంత వరకు యూస్ఫుల్ టూత్ పెయిన్ కి ఎంత వరకు యూస్ఫుల్ అని అడుగుతున్నాను. యాక్చువల్లీ టూత్ పెయిన్ వచ్చాక సెన్సోడైన్ ఏం ఉపయోగపడదండి. టూత్ పెయిన్ కి రాకముందు ఇన్ఫెక్షన్ లైక్ క్యావిటీస్ అవి ఫామ్ అవ్వకుండా అవుతుంది, కానీ టూత్ పెయిన్ కోసం ఏమి కాదు, సెన్సోడైన్ ఏం చేయదు.
ఎక్కడైతే సెన్సిటివిటీ ఉంటుందో ఆ ఏరియాస్ మాత్రం కవర్ అప్ చేస్తుంది. అదొకటి చేయగలదు. టూత్ పెయిన్ వస్తే ఖచ్చితంగా నువ్వు యాంటీబయాటిక్స్‌కి వెళ్ళాల్సింది. ఖచ్చితంగా పెయిన్‌కి మళ్ళీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవాల్సింది. ఆర్ ఎల్స్ ప్రొసీజర్ డెంటల్ ప్రొసీజర్‌కి వెళ్ళాల్సిందే. అది తప్ప టూత్ పెయిన్‌కి సెన్సోడైన్ ఏమి ఉపయోగపడదు. ఓకే. బై డ్రింకింగ్ టీ ఆర్ టీత్ విల్ బికమ్ బ్లాక్ ఆర్ నాట్ మ్యామ్? ఆల్రెడీ దీనికి మీకు ఆన్సర్ ఇచ్చారు. టీ హ్మ్. తాగడం వల్ల, వాటిలి వల్ల మీకు ఆల్రెడీ ఆన్సర్ ఉన్నది. అండ్ వెంకట్ జై నోయిస్ విల్ ఆల్వేస్ విత్ మై గ్లిట్టర్ ఆర్గానిక్ పేస్ట్. ఓకే. ఎనీవేస్ ఈటింగ్ చాక్లేట్స్ ఎవ్రీ డే గుడ్ ఫర్ టీత్ అని అడుగుతున్నారు. సో, ఇది ఎవరికో చిన్న పిల్లలకే. నాకు అర్థమైంది. చాక్లెట్స్ ఇన్ ద సెన్స్ అబ్బా! సీరియస్‌లీ చాక్లెట్స్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్ యాక్చువల్లీ. మస్త్ యెస్. ఫుల్ చాలా స్ట్రెస్‌లో, అన్‌ఈజీగా ఉన్నప్పుడు అది చాక్లెట్సే కొంచెం హెల్ప్ చేస్తాయి. పిల్లలకి గూడా అందుకే అంత ఈజీగా నచ్చుతాయి బాగా. తినడం యాహ్! అంటే నేనైతే చాక్లెట్స్ తినొద్దని ఎవరికీ చెప్పనండి. చిన్న నుండి పెద్ద ముసలి ముతక అందరూ తినాలి చాక్లెట్స్, అందరూ బాగుండాలి. షుగర్ ఉన్న వాళ్ళకి నేను చెప్పను. బికాజ్ లో షుగర్ ఉంటే ఖచ్చితంగా మీరు చక్కగా చాక్లేట్స్ తినొచ్చు. హై షుగర్ ఉన్న వాళ్ళకి నేను చెప్పాను. నా మాట పట్టుకొని తినేకండి. అండ్ యాహ్! లైక్ షుగర్ చాక్లెట్స్ తీసుకున్న తర్వాత ఎందుకు చాక్లెట్స్ వల్ల మాత్రమే పళ్ళు పాడవుతాయి? రీజన్ చాక్లెట్స్ తింటాం. అవి చాలా స్టిక్కీ ఉంటాయి. మనం చూస్తాం క్యాండీ ఎంత సాఫ్ట్‌గా మన చేతిలోనే కరిగిపోతూ ఉంటుంది. అటువంటిది టూత్ సర్ఫేస్‌కి ఎంత స్టిక్‌గా అడ్హియర్ అయితే ఎంత అటాచ్ అయిపోతాయి. సో, అటాచ్ అయిపోయినది ఊరుకుంటుందండి. లోపల మన మన నోరంతా క్లోజ్డ్ ఓరల్ క్యావిటీ క్లోజ్డ్‌గా ఉంటుంది. లోపల దాక్కున్నట్టు ఒక లోపల బీరువాలా ఉంటుందన్నమాట నోట్లో అంతా గూడా. సో, యెస్. మనం తినే ప్రతి ఫుడ్ ఇలాగే ఎళ్తుంది. మనం తినే బాక్టీరియా ఇలాగే ఎళ్తుంది. అన్నీ కూడా ఇలాగే వెళ్తాయి. ఇదే ఎంట్రీ పాయింట్. సో, నువ్వు ఏదైతే చాక్లేట్ తింటున్నావో అది ఇక్కడ అతుక్కుపోతుంది. సో, అదేలాగా బాక్టీరియా గూడా వెళ్తుంది. అది గూడా బాక్టీరియాకి లోపల ఫుడ్ ఏంటి? లోపల మిగిలినపోయిన చాక్లేటే బాక్టీరియాకి ఫుడ్. అప్పుడేమవుతుంది ఈ బాక్టీరియా గూడా పోయి అదే చాక్లేట్ మీద పడుకుంటది. ఇంకా ఏమవుతుంది 2 కాంబినేషన్ బాక్టీరియా ఏదైతే టూత్ మీద చాక్లేట్ ఉంటుందో దాంతో పాటు టూత్‌ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దాని యెస్. నుండి క్యావిటీస్ అండ్ సో అండ్ సో ఆన్. సో, మనం చాక్లేట్ తిన్న తర్వాత ఏం చేయాలి? చాక్లేట్ అందరూ తినాలి. తిన్న తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి. ఎంత అంటే ఏ పార్టికల్ మిగలకుండా క్లీన్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే యెస్. మౌత్ వాష్. మౌత్ వాష్ అంతే. ఇది నార్మల్ ఇక మామూలయిపోవాలి. ఏది తిన్న తర్వాత గూడా మౌత్ వాష్ చేయడం వల్ల ఏదైతే ఉందో మన బాక్టీరియాకి ఛాన్స్ ఇవ్వం మనం. అది ఇంకా అదొచ్చి ఆక్యుపై చేసి ఆ టీత్‌ని డెస్ట్రాయ్ చేసేంత ఛాన్స్ మనం ఇవ్వట్లేదన్నట్టన్నమాట మనం మౌత్ వాష్ చేయడం వల్ల. సో, అవును. చాక్లేట్ గూడా అంతే. ఇంక చెప్పాలంటే ఈ చాక్లేట్, షుగరీ సబ్స్టెన్సెస్‌కి ఇంకా ఎక్కువ హై ఇన్సిడెన్స్ ఉంటుంది. ఈజీగా బాక్టీరియాని అట్రాక్ట్ చేసేస్తది. బాక్టీరియా కూడా ఆల్‌మోస్ట్ మంచి స్టఫ్ దొరుకుతదన్నట్టు. యెస్. అందుకని సో, ఎంత వరకైతే చాక్లేట్స్, క్యాండీస్, స్వీట్ ప్రొడక్ట్స్ ఎన్ని ఎక్కువ తిన్నా సరే, ఎంత క్లీన్ చేసుకున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం ఇంకా చాలా ప్రివెంట్ చేసుకుంటున్నట్టు ఇన్ఫెక్షన్స్ గానీ, క్యావిటీస్ గానీ ఏదన్నా మన చేతిలో ఉంటుంది. Yes, and can I go for braces for straightening? I'm already 30. నో. వెళ్ళొద్దు. అవ్వదు. యాక్చువల్లీ 20స్‌లోనే అవ్వచ్చు. 25 లోపు. అండ్ అకార్డింగ్ టు చాలా తక్కువ. లైక్ నాట్ ఓన్లీ 25, 20 లోపే చేస్తారండి. అండ్ ఎందుకు ఆ టైంలో కొంచెం యాక్చువల్లీ ఎందుకు అంటే బోన్ మూవ్‌మెంట్ కూడా అవ్వదండి. ఒక ఏజ్ వచ్చేసాదనుకో నీ బాడీ అంతా కంప్లీట్‌లీ మెచ్యూర్ అయిపోతది. సో, అలాంటి టైంలో ఒక బోన్‌ని తీసుకెళ్ళి ఒక అప్లయన్స్‌తో గాని, ఒక బ్రేసెస్‌తో గాని కదుద్దాం అనుకుంటే అదంత ఈజీ గాదు. సో, అది గాకుండా ఒక ఏజ్ ఉంటది. లైక్ ఈ ఏజ్‌లో ఇంకా డెవలప్ అవుతూ ఉండాలన్నమాట బాడీ. 30 ఇయర్స్‌కి yes, కంప్లీట్‌గా డెవలప్ అవుతుంది. ఆ ఏజ్ yes, గాదు. ఇది లైక్ సమ్ టీనేజ్ అలాంటి టైంలో ఇంకా డెవలప్ అవుతుంది. ఆ బాడీ ఇంకా గ్రో అవ్వలేదు. సో, అటువంటి టైంలోని బోన్ కూడా మూవ్ అవ్వగలదు. దానికి అంత ఫెబ్రల్ ఛాన్సెస్ ఉన్నాయి ఇలాగా మూవ్ అవ్వడానికి వర్సటైల్‌గా ఎలాగైనా సరే అవ్వడానికి. సో, అటువంటి టైంలోనే డెంటల్ ఆర్థో ప్రొసీజర్స్ సక్సెస్ అయితాయి. 30 ఇయర్స్‌కి చేసుకున్న ఉపయోగం ఉండదు. చెప్పాలంటే 30 ఇయర్స్‌కి అవ్వదు. నో. yes, yes. అండ్ టీత్ లో సిమెంట్ ట్రీట్మెంట్ చేయించుకున్న పెయిన్ వస్తుంది. ఏం చేయాలి? ఎంత కాలం అయిందో మేబీ రవి ఓకే. రాజ్‌వర్ధన్ దేవత్ గారు ఎంత కాలమైందో చెప్తారా? ఇఫ్ ఇన్ కేస్ తక్కువ టైం అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ అదే ఏం చెప్పాలో అన్నది చెప్తారు మేడం. ఓకే. సపోజ్ తను సిమెంట్ వేయించుకున్నారు. అయినా సరే లైక్ 1 ఇయర్ అయింది సిమెంట్ ఏయించుకుని లైక్ దట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది.
అంటే లైక్ సరౌండింగ్ ఆఫ్ ద సిమెంట్ మనం చెప్తున్నాను కదండి, ఆ ఏరియాస్ కూడా అండ్ ప్రాపర్గా క్లీన్ డెంటల్ లైక్ బ్రషింగ్ అండ్ క్లీనింగ్ వలన చుట్టుపక్కల ఏరియాస్కి ఇంకా డీప్గా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఆ టీత్కి సిమెంట్ పెట్టినా కూడా వేరే ఏరియాస్ నుండి మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు. మేబీ అందుకే పెయిన్ వచ్చి ఉండొచ్చు. మేబీ పోయినసారి సిమెంట్ వేసినప్పుడు ఈ నరం దగ్గర వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళి ఉండకపోవచ్చు. మేబీ అందుకనే సిమెంట్ పెట్టి ఉండొచ్చు. మేబీ ఈ 1 year గ్యాప్ లో నరానికి టచ్ అయి ఉండొచ్చు. మేబీ అందుకే పెయిన్ వచ్చి ఉండొచ్చు. ఇది జరుగుండొచ్చు. Yes. And chocolates gives energy, good calories also. Of course, yes. And thank you అండి రమేష్ గారు. అండ్ ఓకే బ్రో సుధీర్ గారు, డెఫినెట్లీ అందరూ కూడా ఈ మెసేజ్ చూస్తారు. అండ్ 1 year అయిందంట మీరు చెప్పినట్లే కరెక్ట్. అండ్ యూజువల్గా చెప్తాను కదా 1 year కి అని చెప్తారు. 1 year అయింది అంటే మేబీ ఆ టైంలో లైట్ నరం ఒక ఎక్స్రే తీస్తే అర్థమైపోతుంది ఎందుకు మళ్ళీ పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు పెయిన్ బాగా వస్తుంది అనుకోండి, ఈ టైంలో వాట్ ఎవర్ హీ టోల్డ్ అండ్ దానికి ఒక యాంటీబయాటిక్ వాడాడు అనుకో, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా పోతుంది. ఈ పాండమిక్స్ అన్ని పోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఒక మంచి ఎక్స్రే తీయించుకొని మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిందా, మేబీ అది రూట్ కెనాల్ కి పడుతుందా ఏంటో రూల్ అవుట్ చేసుకోవచ్చు. మీరు అడిగిన గైస్ మీరందరూ అడిగిన క్వెషన్స్ వల్ల నేను కొన్ని క్వెషన్స్ అడగలేదు. బట్ డెఫినెట్లీ ఇంకొక లైవ్ చేయాలి దీనికోసం. సెకండ్ పార్ట్ చేయాలేమో. ఎందుకంటే మేడం నాకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అందరూ కూడా అదే అంటున్నారు. గుడ్ ఇన్ఫో డాక్టర్ సౌమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇందిరా కామిని పెట్టారు. అండ్ డియర్ డాక్టర్, ఎనీ రిలేషన్ బిట్వీన్ టీత్ పెయిన్ అండ్ హార్ట్ స్ట్రోక్? హార్ట్ స్ట్రోకా జగదీశ్వరరావు గారు? హార్ట్ స్ట్రోక్ కి టీత్ పెయిన్ కి సంబంధం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మన మన ఓరల్ హెల్త్ బట్టి మన హెల్త్, మన బాడీలో ఏమేమి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియనివి కూడా బయటపడతాయి. అంటే మన ఓరల్ క్యావిటీ చూస్తే మన గమ్ ప్రాబ్లమ్స్ కానీ, మన ఓరల్ హైజీన్ ఎంతవరకు మనం మెయింటైన్ చేస్తున్నాం దాన్ని బట్టి మనకి స్లైట్లీ ఈ చీక్ దగ్గర కొంతమందికి ఒక సార్ట్ ఆఫ్ లీజన్స్ వస్తాయి వైట్ కలర్‌వి. ఇవన్నీ చాలా చూడడానికి నార్మల్‌గా కనిపిస్తాయి. బట్ దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ద అండర్‌లయింగ్ కాజ్ వేరేదో ఉండుంటుంది. లైక్ ఓకే. సమ్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అండ్ సంథింగ్ లైక్ దట్ అవి ఉంటాయన్నమాట. కొంతమందికి ఈ గమ్స్ బాగా బ్లీడ్ అయిపోతుంటాయి. ముట్టుకుంటే బ్లీడ్ అయిపోతుంటాయి. సో Yes. అటువంటి వాళ్ళకి కొంచెం హెయిర్ టెస్ట్ లైక్ టెస్ట్ చేస్తే తెలుస్తాయి అన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ కి అయితే ఏమి ఉండదు. ఓకే. దేనికి అండ్ టీత్ 15 ఇయర్ లో తీసేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? టీత్ 15 ఇయర్ లో తీసేస్తే అంటే ఏదైనా ఒక్క టీతా? రాజవర్ధన్ గారు, ఏదైనా ఒక టీత్ ఒకవేళ 15 ఇయర్ లో తీసేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు. యాక్చువల్లీ ఏదైనా రీజన్ ఉండాలి కదా తీయడానికి. ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. సపోజ్ ఒక టీత్ తీసేసారు వెనక, నాకు ఒక 15 ఇయర్స్ ఉన్న ఆమెకి ఇక్కడ వెనక ఉన్న టీత్ బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, తీసేయాలి అన్నారు, తీసేశారు. తీసేసిన తర్వాత ఏం జరుగుతాయంటే దాని బదులు మీరు ఒక న్యాచురల్ టీత్ పెట్టేసుకోవాలి, ఆ ప్లేస్ లో క్రౌన్ బిల్డప్ చేసుకోవాలి. ఎందుకు, రీజన్స్ ఏంటి? సో ఏదైతే ఏరియాలో టీత్ తీసేసారో ఆ తీసేసిన ఏరియాని వేరే టీత్ చుట్టుపక్కల ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. పైనుండి పక్క నుండి పక్కనికి వదులుతాయి, ఇటువైపు ఇటు వదులుతాయి. అలా వదిలి మొత్తం అలైన్మెంట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఏది ఎలా ఉందో అలాగే ఉంచడానికి, ఏదైతే తీసేసారో దాన్ని మిమిక్ చేయడానికి యాజ్ యూజువల్ ఒక ఆర్టిఫిషియల్ వన్ దాన్ని రీప్లేస్ చేసుకుంటే ఇటువంటి ఆర్ట్తో కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎస్. అండ్ రమేష్ గారు మీకు ఆల్రెడీ ఈ క్వెషన్ కి ఆన్సర్ చెప్పారు. చిన్నపిల్లలు ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎస్, బ్రషింగ్ కూడా చాలా స్మూత్ గా చేయాలని కూడా చెప్పారు. అయితే ఇంకా మంచిది. ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తీసుకునే టైం కదా. సో అక్కడ ఏంటంటే 1 ఇయర్ తర్వాత నుంచి బాగా ఫుడ్ తింటా ఉంటారు. రైస్ ఐటమ్స్ కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి. అండ్ వాళ్ళు చాక్లెట్స్ కానియండి ఇలాంటివన్నీ కొంచెం అలవాటు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి మీరు బ్రషింగ్ అనేది స్మూత్ గా చేసుకుంటే చాలా బాగుంటుందని మేడం ఇందాకలే చెప్పారు. బికాస్ ఆఫ్ క్యావిటీ మేడం, క్యావిటీ వల్ల తీసేసారంట 15th ఇయర్ లో. ఇందాకలా 15 ఇయర్ లో తీసేసారు కదా టీత్ అని చెప్పారు కదా, తన క్యావిటీ ప్రాబ్లం ఉండడం వల్ల టీత్ తీసేసారంట. ఓకే, ఫైన్.
ఎనీవేస్ థ్యాంక్ యూ. అసల నేను ఇంకా చాలా క్వెషన్స్ రాసుకున్నాను. నా క్వెషన్స్ ఏవి అడగనివ్వలేదు వీళ్ళు. ఎనీవేస్ మీ క్వెషన్స్ వెరీ ఇంపార్టెంట్ నా క్వెషన్స్ కంటే. నేను కూడా ఆల్మోస్ట్ అన్ని అలాంటివే రాసాను. అండ్ మేడంకి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో, అన్నీ కూడా నేను మేడం అన్నీ చెప్పినప్పుడు అవి కూడా డిస్కస్ చేసేసారు. క్యావిటీ ప్రాబ్లమ్స్ గురించి, గమ్ బ్లీడ్స్ గురించి, ఎవ్రీథింగ్ అన్నిట్లి గురించి ఎలాగో చెప్పారు కాబట్టి, సో ఈరోజైతే మీరు ఇవన్నీ తెలుసుకున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ మీకు తెలిసాయి. అండ్ బ్రషింగ్ మాత్రం దయచేసి మీరు చాలా జాగ్రత్తగా చేయండి. మేడం చెప్పిన పద్ధతుల్లో చేస్తూ ఉండడం వల్ల మన పళ్ళకి మనమే రక్షణ కల్పించుకున్న వాళ్ళం అవుతాం. అండ్ మోర్ ఓవర్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప హాస్పిటల్స్‌కి వెళ్ళొద్దు. ఎందుకంటే ట్రీట్ చేయడానికి చాలా ఇబ్బంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్‌గా మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాతే మిమ్మల్ని టచ్ కూడా చేయగలరు. ఎందుకని సో వాళ్ళకి ప్రాబ్లమ్ లేకుండా మీకు ఏది ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీ నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి అన్ని మేడం చెప్పిన చిన్న చిన్న టిప్స్ అంతే. జస్ట్ స్మాల్ టిప్స్ అన్ని ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి వాటిలతో మీరు చక్కగా మీరు ఇంట్లోనే అన్ని క్లీన్ చేసుకోగలిగితే మీ పళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు. అండ్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ పళ్ళు చాలా పాల పళ్ళు కాబట్టి చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి ఆ టైంలోని సో వాళ్ళతో కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. అండ్ నాకైతే ఈ పద్ధతి బాగా నచ్చింది. నేను కూడా అప్పుడప్పుడు కంగారులోని బ్రష్ మామూలుగా ఇలా చేసేస్తూ ఉంటాను. ఈసారి నుంచి ఇలాగే చేస్తా. సో, నేను చెప్పాలంటే నేను చేసిన తర్వాతే వాళ్ళకి చెప్పగలను కాబట్టి నేనది చేసి తర్వాత వాళ్ళకి చెప్తాను. అండ్ యెస్ ఒక్కొక్కసారి నాకు కూడా అలాగే అయిపోతూ ఉంటది. మీరేమనుకోకండి. నేను కూడా స్టార్ట్ చేస్తాను ఈ రోజు నుంచి. మీరు కూడా స్టార్ట్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ మామ్ ఫర్ కమింగ్ టు మై లైవ్ అండ్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ చాలా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అంటే మీ చిన్న బాబుకి బాబుకి ఎవరికైతే ఎలాగా మీరు ఎక్స్‌ప్లనేషన్ చేస్తారో అలా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు ప్రతీది కూడా. వెరీ హ్యాపీ. అండ్ థాంక్ మీకెలా అనిపిచ్చింది లైవ్? అండ్ అందులోనే మీరు ఫస్ట్ లైవ్ అన్నారు. సో, అందుకని ఈ క్వెషన్ అడుగుతున్నా. ఫస్ట్ లైవ్ బట్ వాటెవర్ నాకు తెలిసింది నలుగురికి తెలిస్తే నాకు మంచే కదా! యెస్. ఒకటి పాజిటివ్ అంతే. దట్స్ నైస్. దట్స్ అంటే ఒక విధంగా ఆహ్, నాలెడ్జ్ దాచుకోకూడదండి. ఆఫ్ కోర్స్. యెస్. ఏదైనా దాచుకోవచ్చు. నాలెడ్జ్ నలుగురికి పంచడంలో మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆహ్, యెస్. యెస్. అది మీకు తెలీదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది రాదు. ఆహ్, అవును. అది నాకు తెలిసిన ఏదైనా సరే నలుగురికి చెప్పడం, నలుగురికి ఉపయోగపడుతుందని తప్ప ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ మంచి ఆపర్చునిటీ బావుంది. అట్‌లీస్ట్ కొంతమంది ఎవరో సమ్‌వన్ క్లారిఫై అయ్యారు. ఎవరో కొంతమందికి ఒక ఐడియా యెస్. వచ్చింది. కొంతమందికి ఇంకొంచెం డెంటల్ మీద ఇంకొక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. యెస్. ఇంకొంతమందికి ఓకే. ఆహ్, జాగ్రత్తలు తీసుకోవడానికి ఇప్పటి నుంచైనా ప్రయత్నిస్తారు. ఇప్పటిదాకా ఏదైతే అయిపోయిందో నెక్స్ట్ నుంచి యెస్. ఇవేవి జరగకుండా చూసుకుంటారు. అంటే యాక్చువల్లీ ఈ టైం అంత మంచిది గాదు. ట్రీట్‌మెంట్స్ జేసేంత ఛాన్స్ స్కోప్ లేదు. యెస్. యెస్. ఎందుకంటే మెయిన్ ఈ కాంటాక్ట్‌లోనే ఉంది ఇన్ఫెక్షన్ వైరస్ అంతా గూడా. సో, ఆఫ్ కోర్స్. యెస్. ఇందులోండే స్టార్ట్ అయ్యేదాన్ని మనం దీన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలీదు డెంటల్ పెయిన్ ఎంత ఇరిటేటింగ్ ఇట్స్ మోర్ దెన్ ఎ లేబర్ పెయిన్ యూ నో. లేబర్ పెయిన్ ఆఫ్ కంటే కోర్స్. డెంటల్ పెయిన్ చాలా సివియర్‌గా ఉంటుంది. వన్స్ వచ్చిందంటే మాత్రం తట్టుకోలేమనమాట. మనిషిని బతకనీయదు, నుంచోనీయదు, కూర్చోనీయదు. సో, అవును. అవును. అంతవరకు వరస్ట్ ఎంతకవుతుంది? అది వరస్ట్ అవ్వకుండానే మనం ప్రికాషన్స్ తీసుకోవడం చాలా అవసరం. మన చేతిలో ఏముంటాయి? ఫ్యూ టిప్స్ ఉంటాయి. మనం ఎలాగైతే మౌత్ మాస్క్ చేసుకొని బయటకెళ్ళాలి, సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఇవెలాంటివో డెంటల్ హెల్త్ ఇష్యూస్‌లో కూడా మనం ఇలా మాటిమాటికి చేసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. మనం బావుండాలి, మన ఇంట్లో వాళ్ళు బావుండాలని మనం పాజిటివ్ థింకింగ్. అవి అంతే నోరు యెస్. బావుంటే ఊరు బావుంటుంది. అదే యెస్. బావుండాలి. ఆఫ్ కోర్స్ మంచి సామెత కూడా చెప్పేసారు. నోరు ఎంట్రీ పాయింట్ కాబట్టి కరోనా వైరస్‌కి. సో, ఇది బావుంటే ఇక అర్థం అన్నీ బాగున్నట్టే. యెస్. యెస్. అండ్ థాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీకు తెలిసింది ఓన్లీ డెంటల్ విషయమే కాకుండా అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కానియండి, లేకపోతే మనం కరోనా టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కానియండి, అవన్నీ కూడా చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరిక్కడికొచ్చి మాతో టైమ్ స్పెండ్ చేసి అండ్ ఈ విషయాలన్నీ చెప్పినందుకు. అండ్ గాయ్స్ మీరైతే విన్నారు కదా! ఈ రోజు నుంచి మీరు మాట్లాడింది, ఇక్కడ చెప్పిందల్లా కూడా తూచా తప్పకుండా పాటించాలి. అలా పాటించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మేడంతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరందరూ ఎలాగా వస్తారు కాబట్టి, అప్పుడు మీరేం చేశారు అన్నది మాకు కూడా తెలియచేయండి కామెంట్స్ రూపంలో. అండ్ ఇప్పుడైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. కరోనా ఉంది. జాగ్రత్త. బయటికెక్కడికి వెళ్ళొద్దు. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. బై.
టేక్ కేర్ మ్యామ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.